దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము ప్రియులారా. మరలా ఒకసారి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన 9:12. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరే దిగివచ్చి మాతో మాటలాడండి అయ్యా. నీకు వందనాలు. నిన్నటి దినం ఆదివారం కనుక మేము బ్రేక్ ఇచ్చినాము. శనివారం తర్వాత మళ్ళీ ఈరోజు మండే ఈ ప్రకటన గ్రంథ సారాంశ తరగతులు రెజ్యూమ్ చేయటానికి మళ్ళీ పునః ప్రారంభించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవా నా బలమా అని పిలిచాడు దావీదు. మా అందరికీ బలము నీవేనాయనా, మాకు బలమునివ్వండి. మాకు బలము నీ బలం ధరింపచేయండి. ఆత్మలో, శరీరంలో, ప్రాణములో నీ బలం మాకందరికీ ధరింపచేయండి. నీ సత్యమును గ్రహించడానికి మాకు జ్ఞానమునివ్వండి. ఈ దినమున మరి అనేక మంది నీ దాసులు చేసినటువంటి ప్రార్థన, నీ దాసురాలు నడిపించిన ప్రార్థన, అందరూ ఆమోదించిన ప్రార్థన ప్రకారం, నీ దాసురాలు నడిపించగా మేమందరము చేసిన ప్రార్థన ప్రకారం అందరిని మమ్మల్ని సత్యములో ప్రతిష్ఠించండి. మీ చిత్తమే, నీ ఘనమైన చిత్తమే జరిగించుకోండి ప్రభువా. నీ దీన సేవకుడు ఇప్పుడు నీ పక్షంగా నీ వాక్య పరిచర్య చేయబోతుండగా మీ దాసుని మీరు కరుణించి నీ రక్తం పోసి కడిగి శుద్ధీకరించి నీ అగ్నితో కాల్చి నీ ఆత్మతైలంతో అభిషేకించే పుటం వేయమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దానియేలు ప్రవచించిన 70 వారాలలోని మొదటి వారము అర్తహషస్తరాజు యెరూషలేము ప్రాకారమును మళ్ళీ కట్టించుకోండి అని ఆజ్ఞ ఇచ్చినటువంటి దినం, అనగా క్రీస్తు పూర్వం 445 మార్చి నెల 14వ తారీఖు మొదలుకొని ఆ 69 వారాలు 70 వారాల లెక్క ఆ రోజు ప్రారంభమైంది. BC 445 మార్చి 14. ఆ రోజు ప్రారంభమైన లెక్క ఒక వారం తర్వాత 2వ వారం, 3వ వారం నిరాటంకంగా యథాలాపంగా రొటీన్గా 1, 2, 3, 40వ వారం, 50వ వారం, 60వ వారం, 67వ వారం, 68, 69 వారం వరకు వరుసనే అన్ని వారాలు జరిగి 69 వారం మట్టలాదివారం నాడు ముగించబడింది. ఆ మట్టలాదివారం నాడు జకర్యా ప్రవచించిన ప్రకారం గాడిద పిల్ల మీద కూర్చుండి యేసు దావీదు కుమారుడుగా రాజుగా ఘనపరచబడి యెరూషలేములో ప్రవేశించినాడు. అంతటితో 69 వారాలు ముగింపైనవి. కానీ 70వ వారం మొదలు కాలేదు. ఎందుకు మొదలు కాలేదు అంటే 70వ వారాన్ని ఇశ్రాయేలుతో ఒక శాంతి ఒప్పందం సంతకం చేయడం ద్వారా ప్రారంభించవలసిన ప్రారంభకుడు అంతిమ క్రీస్తు విరోధి ఇంకా రాలేదు. వాడు వస్తేనే కానీ అది ఎన్ని వేల సంవత్సరాలైనా ఆగవలసిందే, లేకపోతే లేఖనం అబద్ధమైపోతుంది. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరుచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును. గనక అతడు రావాలి. అతడు ఎలా వస్తాడు అనే సంగతి నేను మీకు చాలా విపులంగా మీ ముందు విన్నవించాను, మీతో పంచుకున్నాను. అతడు ఒకప్పటి రోమా సామ్రాజ్యములోని భాగము మరియు విభాగింపబడిన అలెగ్జాండర్ సామ్రాజ్యంలోని ఉత్తర భాగము నుండి అతడు వస్తాడు. ఆ ఉత్తర భాగం ఈనాడు 2 దేశాల్లో ఉన్నది, ఇరాక్ మరియు సిరియా.
ఆ రెండు దేశాలు కలిసిన దాన్ని అషూరు దేశము అన్నారు. కనుక భౌగోళికంగా జియోగ్రఫికల్గా సిరియా నుండి కానీ ఇరాక్ నుండి కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్తర దేశం నుంచి వచ్చాడనే మాట నెరవేరుతుంది. అక్కడి నుంచి అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడు రావాలంటే డైరెక్ట్గా రాడు. ముందుగా రష్యా ఇస్రాయేల్ మీద దండెత్తడం ద్వారా ఏర్పడిన సైనిక నష్టము, జన నష్టము, ప్రాణ నష్టము, ఆ భీభత్సమైన పరిస్థితిని చూసి, పెను తుఫానును చూసి ప్రపంచ ప్రజలందరూ గుండెలు బాదుకొని నెత్తి నోరు కొట్టుకొని, అయ్య బాబో ఏంటి భయానకమైన పరిస్థితులు, అసలు యుద్ధాలే ఉండకూడదు, ఇంకా యుద్ధాలనే ఉండరాదు ఈ భూప్రపంచంలో. యుద్ధము లేకుండా ఉండాలంటే రెండో ప్రభుత్వం ఉండకూడదు. కనుక ఏక ప్రభుత్వం ప్రపంచంలో స్థాపించండి. పెద్దవాళ్ళందరూ రండి, రాజులు, అధికారులు రండి అంటే ఏ రాజ్యము కూడా, రష్యా కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ ఏది కూడా మేము ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తాం అని రాగలిగే స్థితిలో లేరు. అందరూ చితికిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితులలో అరబ్ దేశాలలో ఒక 10 దేశాలు ఒకప్పటి రోమా రాజ్యంలో ఉండినటువంటి ఒక 10 అరబ్ దేశాలు ఒక కూటమిగా కలుస్తాయి. అవి ఏక ప్రభుత్వం స్థాపిస్తున్నామని, ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ప్రకటన చేస్తాయి. అందులో మరి ఆ 7 రాజ్యాలు మనకు ఖచ్చితంగా లెక్క తెలుసు, 3 తెలియదని చెప్పా. ఎందుకంటే 3 అప్రధానమైనవి, ఆ 3 పెకలించి వేయబడతాయి. ఆ 4వ మృగములో నుండి దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ మృగము యొక్క 10 కొమ్ములలో నుండి 3 పెరికి వేయబడినవి కొత్తగా వచ్చిన చిన్న కొమ్ముకు చోటిచ్చుటకై, స్థలం ఇచ్చుటకై. అంటే ఒక 3 రాజులు ఈ 11వ రాజు ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకు వాళ్ళను తొలగించేస్తారు. ఆ మిగిలినవి 7 రాజ్యాలు మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథ రచన జరుగుతున్నప్పటికంటే ముందు 5 రాజులు ఉండేది. మరి 5 ఎవరంటే, ఇది ప్రకటన రాసేటప్పుడు రోమా రాజ్యం ఉంది. అంతకుముందు 5 అంటే బబులోను, మాదియా పారసీక, ఆ తర్వాత గ్రీకు, ఈ 3 కాక ఇంకా 2 ఈజిప్టు, అషూర్ అనే సంగతి నేను చెప్పాను. ఇవన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత అషూర్ అంటే ఈ ఇరాక్ అండ్ సిరియా. తొలి దశలో సిరియా కనుక మెంబర్గా ఉంటే తర్వాత 11 కొమ్ముగా ఇరాక్ అప్లై చేస్తాడు. ఇరాక్ కనుక ముందే సభ్యుడిగా ఉంటే 2వ దశలో సిరియా సభ్యుడిగా అప్లై చేస్తాడు. అక్కడ ఆ వెసులుబాటు ఉన్నది. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఆ రెండింటి మీద దృష్టి పెడితే చాలు. ఇదో అదో ఏదో ఒకటి అబద్ధ క్రీస్తు యొక్క జన్మభూమిగా నిరూపించబడుతుంది. ఈ 7 రాజులు 8వ రాజు వాడెవడంటే ఈ 7 ఒకడై ఉండి, 7 రాజులు అంటే 7వ రాజు ఎవరు? 10 మంది రాజుల ప్రభుత్వం 7వ రాజు. ఈ 7 ఒకడై ఉండి తానే 8వ రాజు అవచ్చు నాశనానికి పోతాడు. వాడే అసలైన అబద్ధ క్రీస్తు, అసలైన క్రూర మృగం. ఈ వెనకట ఉన్నటువంటి రోమా కంటే ముందున్నటువంటి ప్రభుత్వ స్థాపకులలో తప్పకుండా అబద్ధ క్రీస్తు పోస్టుకు రావలసిన వాడు ఎవడంటే నిమ్రోదు. నెబుకద్నెజర్ కాదు, అలెగ్జాండర్ ద గ్రేట్ కాదు, నిమ్రోద్. ఎందుకంటే ఇన్ని రాజ్యాలలో 2 రాజ్యాల స్థాపకులు వాడే స్థాపకుడు. బబులోన్ రాజ్యాన్ని, అషూరు సామ్రాజ్యాన్ని స్థాపించింది నిమ్రోదే. అది కాక వాడు నెఫీలులు ఏలిన కాలంలో, నెఫీలులు బ్రతికి ఉన్న కాలంలోనే నెఫీలులతో నింపబడినటువంటి ఈ భూలోకాన్ని వాడు రాజుగా ఏలాడు.
గనక నెఫీలులు అనేవాళ్ళే ఒక్కొక్కడు తాడి చెట్టు అంత ఎత్తు ఉంటారు. వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ సంతతి వర్ధిల్లింది. అంతమంది ఆజానుబాహులు దీర్ఘదేహులు ఉన్నప్పుడు ఈ నిమ్రోదుండి నేను పరిపాలిస్తాను అని చెప్పగలిగాడంటే, వాళ్ళు లోబడ్డారు అంటే దానికి అర్థం ఏంటంటే వాడు నెఫీరులను మించినటువంటి బలశూరుడు అని అర్థం. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే, అంటే నెఫీలులే. కనుక పేరు పొందిన శూరుడు అంటూ ఎవడైనా ఉంటే గింటే వాడు నెఫీలుడే అన్నమాట. అలాగైతే వీడు బలశూరుడు అని దేవుడు చెబుతున్నాడు లేఖనంలో. నిమ్రోద్ అనే శూరుడు, పరాక్రమము గల బలాఢ్యుడు, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని చెబుతున్నాడంటే నెఫీలుడై ఉండాలి. ప్రాక్టికల్లీ ఆల్సో వాడు నెఫీలుడు కాకపోతే వాడి ప్రక్కన ఒక్కొక్కడు 70 అడుగులు ఎత్తున్న మనుషులను వాడు రూల్ చేయలేడు. నెఫీలులే బలాత్కారులు, బలవంతులంటే వీడు బలాత్కారులని అణిచివేయగలిగిన బలాఢ్యుడు. ఎందుకంటే నెఫీలుల మించిన నెఫీలుడు నిమ్రోదు. కారణం ఏంటంటే దేవదూతలను మించినటువంటి ప్రధాన దూత, పడిపోయినటువంటి కెరూబైన లూసిఫర్ విత్తనానికి పుట్టాడు వీడు అనే విషయం చెప్పాను. ఇది నిజమైతేనే ఆదికాండం 3:15 నిజమవుతుంది. ఆదికాండం 3:15లో సర్పముతో యెహోవా దేవుడు మాట్లాడుతూ విధించిన శిక్ష, ఓ సర్పమా, నీకు స్త్రీకి మధ్య నేను వైరము కలుగజేసేదను, నీ సంతానము స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తానన్నాడు. స్త్రీ సంతానము అంటే ప్రభువుని యేసు అనే ఒక వ్యక్తి అని మనకు తెలుసు. స్త్రీ సంతానం ఒక వ్యక్తి కనుక సర్ప సంతానం కూడా ఒక వ్యక్తి ఉండాలి, తప్పదు. ఈయన వ్యక్తి గనుక అపోనెంట్ కూడా వ్యక్తి అయి ఉండాలి. అలా కాకుండా సర్ప సంతానం అంటే ఒక సమాజం అండి అంటే మరి స్త్రీ సంతానం కూడా సమాజమై ఉండాలి. సమాజంతో యుద్ధం చేయాలి, వ్యక్తి అయితే వ్యక్తితో యుద్ధం చేయాలి. కాబట్టి ఇక్కడ వైరము కలుగుతున్నది కనుక, యుద్ధము జరగబోతుంది కనుక, వ్యక్తికి వ్యక్తి ఎదురు రావాలి కనుక, స్త్రీ సంతానం అనే వ్యక్తితో పోరాడడానికి సర్ప సంతానం అనే వ్యక్తి ఉండాలి. ఆ అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి నెఫీలులనే భయపెట్టి పరిపాలించగలిగిన మహానెఫీలియుడు నిమ్రోదు. ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక వాడు వచ్చి ఈ దశరాజ్య కూటమిలో చేరుతాడు. నేను కూడా ఉంటాను ప్రభుత్వంలో అని. వాడికి 7 రాజులేమో 7 దేశాధినేతలు సరేనంటారు. ఎందుకంటే వాడు యుక్తిగా మాట్లాడతాడు, చాలా డిప్లొమాటిక్గా, చాలా సంభాషణ చాతుర్యం కలిగిన వాడు, ఎవరినైనా ఒప్పించేస్తాడు. నన్ను కూడా మీరు మీ టీంలో, మీ దశరాజ్య కూటమిలో పెట్టుకోండి, మీకు చాలా నేను ఉపయోగపడతాను అంటాడు. సరే, మరి ఇప్పుడు మనకందరికీ కూడా ధనము, వనరులు, సైనిక శక్తి కావాలి కనుక ఈయన పెట్టుకుందామంటారు. 7 3 వద్దంటారు. అయినా సరే ఇతనికి సభ్యత్వం ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు మేము వద్దన్నా సరే మీరు అతనికి సభ్యత్వం ఇస్తారా అంటే మా మాట అంటే లెక్కలేదా? ఏక ప్రభుత్వం స్థాపించేటప్పుడు, ప్రపంచ ప్రభుత్వం స్థాపించేటప్పుడు మేము కావలసి వచ్చాం, ఇవాళ మా మాట ధిక్కరించి అతనికి ఇస్తారా? మేము ఒప్పుకోమంతే అని చిన్న యుద్ధం జరుగుతుంది. దేశాధినేతగా, ప్రపంచ ప్రభుత్వాధినేతగా ఈ ఉత్తర దేశపు రాజు ఉంటుండగానే యుద్ధం జరుగుతుంది. వాళ్ళలో ఎవడో ఒకడు ఇతన్ని ఫైర్ చేసేస్తాడు, ఫైరింగ్ అవుతుంది, చచ్చిపోతాడు. ఆ ఉత్తర దేశ రాజు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఇక కొద్ది రోజులైనా అతడు ఉన్నాడుగా ప్రపంచ ప్రభుత్వ అధినేతగా. కాబట్టి సైనిక లాంఛనాలతో, రాజ లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దామంటుండగా 4వ దినాన అతడి శవం బ్రతుకుతుంది. ఎలా బ్రతుకుతుందంటే అగాధములో నుండి వచ్చే నిమ్రోదు ఆత్మ వాడి లోపల ప్రవేశిస్తుంది. అప్పుడు రాబోతున్నటువంటి స్త్రీ సంతానం, మహిమ కలిగిన
దేవుడిగా పునరుద్ధానుడై 2000 ఏండ్ల తర్వాత మళ్ళీ భూగ్రహానికి రాబోతున్నటువంటి స్త్రీ సంతానమైన క్రీస్తుతో పోరాడటానికి సర్ప సంతానం కూడా భూమి మీదకి యుద్ధరంగం మీదకి వచ్చేస్తుంది. నిమ్రోదు ఆత్మ వచ్చి ఈ సిరియా రాజు లేక ఇరాక్ రాజు దేహంలో దూరినప్పుడు కనుక స్త్రీ సంతానం రాబోతున్నాడు, సర్ప సంతానం వెయిటింగ్లో ఉన్నాడు యుద్ధం చేయటానికి. ఆదికాండం 3:15 నెరవేరటానికి. సరే, వాడు వచ్చిన తర్వాత నేనే క్రీస్తునని ప్రకటించుకుంటాడు. కానీ ఇశ్రాయేలీయులు నమ్మరు. మెస్సియా నేనంటే వాళ్ళు ఇలా నమ్ముతారు. అరబ్బులలో ఒకడు పుట్టి వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేటంత ద్వేషం కదా. వాళ్ళు ససేమిరా మేము ఒప్పుకోమని అంటారు. గనుక సైతాను ప్రతి విషయంలో దేవుణ్ణి కాపీ కొట్టే ఒక కాపీ మాస్టర్ గనుక వాడు ఏం చేస్తాడంటే, ఈ డ్రామా అంతా జరగక ముందు ఉత్తర దేశపు రాజు చచ్చిపోయి లేచినాడు అనే డ్రామా జరగక ముందు ఒక 6, 7 లేక 8 మాసాల క్రితం ఒక ప్రవక్తను యూదు జాతిలోనే లేవనెత్తుతాడు సైతాను. ఇలా ఎందుకు అంటే, ప్రభువైన యేసు పుట్టకముందు 6 మాసాలకు ముందే బాప్తిస్మ యోహాను పుట్టాడు. ఎందుకు? ఈయన మార్గాలు సరళం చేయటానికి. అదన్నమాట సైతాను పాటించేటటువంటి కాపీ కొట్టే విధానం. 6 మాసాలకు ముందే మార్గం సిద్ధపరిచేవాడు ఎలాగ వచ్చాడో, యేసు కొరకు వచ్చాడో, అలాగే అబద్ధ క్రీస్తు కొరకు కూడా 6, 7 మాసాలకు ముందు మార్గం సిద్ధపరిచేవాడుగా అబద్ధ ప్రవక్తను యూదు జాతిలోనే పుట్టిస్తాడు. యూదు జాతిలోనే లేవనెత్తుతాడు. యూదులో ఒక రబ్బుని, ఒక రబ్బీ, ఒక బోధకుడు, నేను ప్రవక్తను అని అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నావయ్యా మహానుభావ, నీవే మెస్సియావా ఏంటి కొంపదీసి అంటే, కాదు నాయన, నేను మెస్సియాని కాదు, అబద్ధం ఆడు, నేను మెస్సియాని కాదు, అపచారం, నేను ఎంతటి వాడిని, నేను మెస్సియా కాదు. మెస్సియా రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఆయనను మీకు పరిచయం చేస్తాను, అందుకు యెహోవా దేవుడు నన్ను పంపించాడు. మీరు ధైర్యంగా ఉండండి, ఉపవాసం ప్రతిష్ఠించుకోండి, ప్రార్థనలు చేయండి, ధర్మశాస్త్రం చదవండి, అన్ని భక్తి కబుర్లు, భక్తి మాటలు చెప్తాడు. ఇలా 6 నెలలు 7 నెలలు అందరినీ సిద్ధపరిచినాక ఈ సిరియా రాజు లేక ఇరాక్ రాజు, అషూరు రాజు, ఆ నార్దరన్ కింగ్ ఆఫ్ ది నార్త్, అతడు చచ్చిపోయి లేచి నేనే మెస్సియాని ప్రకటించే ఆ డ్రామా జరగగానే అలా జరగగానే ఈ యూదులలో పుట్టిన అబద్ధ ప్రవక్త వచ్చి, అదిగో నేను చెప్పాను కదా మెస్సియా రాబోతున్నాడు, మీకు పరిచయం చేయడానికి యెహోవా దేవుడు అని పంపించాను చెప్పాను కదా, ఆయనే ఆ ఉత్తర దేశపు రాజే మెస్సియా. దేవుని ప్రజలారా రండి, సాగిలపడండి, మెస్సియాను ఆరాధించని అంటాడు వాడు. మేమెలా ఒప్పుకుంటాము? మొన్నటిదాకా అసలు ఆ దేశాలు భూమి మీద ఇస్రాయలు లేకుండానే చెరిపేస్తామని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలికారు, ప్రతిజ్ఞలు పూనారు. ఇవాళ వాడు వచ్చేసి నేను చచ్చిపోయి లేచానని నాటకం ఆడితే మేము నమ్మాలా? ఎలా నమ్మాలి? మాకు కుదరదంతే, మాకు ఇష్టం లేదనేస్తారు. అప్పుడు వీడు అబద్ధ క్రీస్తు విరోధి, నా ప్రజలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ద్వేషిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. మీ భయము, మీ ఆందోళన, మీ సందేహాలు నాకు అర్థమైనవి. నిజమే, మీరు చెప్పిన నేపథ్యంలో ఈ సిరియా ప్రెసిడెంట్సు, ఇరాక్ ప్రెసిడెంట్సు ఇజ్రాయేలే లేకుండా తుడిచిపెట్టేస్తాం అని ప్రకటించిన నేపథ్యంలో మరి నన్ను మీరు క్రీస్తు అంగీకరించడం అంత సులభం కాదు. నేను మీకు ఒక వెసులుబాటు కల్పిస్తున్నాను. మిగతా ప్రపంచమంతటిని నేను దైవ చిత్తానుసారంగా పరిపాలిస్తాను. మీకు మాత్రం ఇశ్రాయేలు దేశానికి ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ కల్పిస్తాను. ఇక మిమ్మల్ని నేను ఏం ఒత్తిడి చేయను, జోక్యం చేసుకోను. నన్ను మీరు పరీక్షించండి.
ఒక 7 సంవత్సరాలు పరీక్షించండి. యెహోవా దేవుడిని అడగండి, లేఖనాలు పరిశోధించండి. నేను మెస్సియాను కాదు మీకు తెలుస్తుంది. 7 ఏళ్ళ తర్వాత మీరు కన్విన్స్ అయితే, ఒప్పించబడితే, అప్పుడు నేనే మీ మెస్సియానని శాశ్వతంగా మీరు అంగీకరించండి. లేకపోతే అప్పుడు తృణీకరించండి, మీకే నేను చాయిస్ ఇస్తున్నాను అని ఒక మంచి ప్రతిపాదన పెడతాడు ఈ క్రీస్తు విరోధి ఉత్తర దేశపు రాజు. ఇది బాగానే ఉంది కదా, మరి ఇప్పటికిప్పుడు సాగేపడి మొక్కం అంటం లేదు. 7 ఏళ్ళు మన జోలికి రానంటున్నాడుగా, చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం వీడెవడో ఏంటో, వీడి సంగతి ఏంటో అని చెప్పి ఇశ్రాయేలు దేశములో ఒక మైనారిటీ వ్యతిరేకిస్తున్నప్పటికీ అధిక శాతం మంది మెజారిటీ ప్రజలు అతనితో ఒప్పందానికి సిద్ధపడి సంతకం చేసేస్తారు. అందరూ ఒప్పుకోరు, కొందరు వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి దానియేలు 9:27లో అతడు అనేకులతో నిబంధన స్థిరపరచును అనే విషయం రాయబడి ఉంది. ఆ విధంగా వాడు ప్రపంచాధిపత్యం చేపట్టి ప్రపంచ ప్రజలందరినీ తన గుప్పిట్లోకి తీసుకొని ఒక ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ప్రత్యేకమైన స్టేటస్ కల్పించి ప్రపంచ పాలన ప్రారంభిస్తాడు. ఎవరు? క్రీస్తు విరోధి ఉత్తర దేశపు రాజు అగాధ కూపములోనికి వచ్చి ఉత్తర దేశ రాజు మృతదేహంలో దూరినటువంటి నిమ్రోదు ఆత్మ. వాడు ప్రపంచ పరిపాలన చేస్తాడు 42 మాసాలు. ఆ 42 మాసాలలో అంత్యకాలపు సూచనలు పరాకాష్ఠ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తెల్లని గుర్రం మీద కూర్చొని వస్తున్న ఆ శాంతి దూత అన్నటువంటి వేషంతో, పగటి వేషంతో వస్తున్నటువంటి ఆ క్రీస్తు విరోధులు అనే సబ్జెక్ట్ ఉంది చూశారు. అబద్ధ క్రీస్తులు వచ్చేదరు నా రాకడకు సూచన. అందులో పరాకాష్ఠ వీడే. నేనే క్రీస్తునని చెప్పుకుంటూ అబద్ధికులు, మోసగాళ్ళు చాలామంది వచ్చారు. అందరికంటే వీడు భయంకరుడు, బలవంతుడు, అందరికంటే ప్రమాదకారి, అందరికంటే క్రూరుడు, అందరికంటే శక్తి సంపన్నుడు. వీడే అబద్ధ క్రీస్తులు అనే సూచనకు పరాకాష్ఠ, క్లైమాక్టిక్ ఫుల్ఫిల్మెంట్, పరాకాష్ఠ స్థాయి నెరవేర్పు వీడే. ఆ తర్వాత అంత్యకాల సూచనలలో రెండవది ఎర్రని గుర్రం మీద ఒకడు రావడం. ఆ ఎర్రని గుర్రం మీద వస్తున్నవాడు ఏమి సూచిస్తున్నాడు, ఏ సూచన గురించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రకటన 6వ అధ్యాయం మీరు చూసినప్పుడు అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళనని రాయబడి ఉంది. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పబడింది చూడండి. ప్రకటన 6:4 మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరి అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. దేవునికి స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్తలో చెప్పబడిన రెండవ సూచన ఇక్కడ రెండవ ముద్ర మ్యాచ్ అయ్యేటట్టుగానే దేవుడు రాయించినాడు. అందుకు దేవునికి వందనాలు. వీడు ఏం చేస్తాడంటే, ఈ గుర్రం యొక్క ప్రభావం లోకంలో మనుషుల మధ్య సమాధానం లేకుండా చేస్తాడు. మనుషులు ఒకరిని ఒకరు చంపుకుంటారంట. యుద్ధములు, యుద్ధ సమాచారాలు అనేది దేశాల మీద, ఒక దేశం మీద దాడులు చేయడం యుద్ధం. కానీ ఇక్కడ ఏం చెబుతుందంటే, ఒకరిని ఒకడట. యుద్ధాలక్కర్లేదు. ఒక దేశంలోనే, ఒక ఊర్లోనే, బంధుజనములోనే, ఒక కాలనీలోనే, ఒక పల్లె, ఒక గ్రామంలోనే మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు. ఉదాహరణకు హైదరాబాదే ఉంది, రాజమండ్రి ఉంది, కాకినాడ ఉంది, వైజాగ్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది,
బొంబాయి నగరం ఉంది, చెన్నై నగరం ఉంది. ఇలాంటి నగరాల్లో మార్కెట్ పొద్దున్నే సరుకులు కొనుక్కోవాలని వెళ్తారు. ఈ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకు కొనడానికి అమ్మడానికి అధికారం ఉంటుంది కదా. ఇంట్లో సరుకులు తీసుకురావడానికి వీళ్ళు వెళ్తారు. అక్కడ ఉట్టి పుణ్యానికి గొడవ అయిపోతుంది. సూపర్ మార్కెటు, రైతు బజారు, సింగిల్ విండో లాగా ఒకటే చోట అన్ని సరుకులు దొరికేటట్టు చేస్తారు. అక్కడ వంకాయలో బంగాళదుంపలు బేరం ఆడుతుంటాడు. బంగాళదుంపలు ఎందుకు ఇస్తావు అంటే వేరే వాడికి అది 100 రూపాయలు కిలో, 200 రూపాయలు కిలో అంటాడు. వెనక ఇంకోటి వచ్చి వంకాయలు ఎంత కిలో ఇస్తామంటే అది 100 రూపాయలు. మరి బంగాళదుంప ఎంత అంటే 150. అదేంటి, నేను దాన్ని వింటుండగానే ఇంతకుముందు బంగాళదుంప వాడికి 100 చెప్పావు, నాకేమో ఇప్పుడు 150 చెప్తున్నావు ఏంటంటే, అది కాదండి అని అంటే, ఎందుకు కాదు, ఏంటి కాదు, నేను ఒప్పుకోనంతే. అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, పెద్ద మొనగాడు నువ్వు, మేము గాజులు వేసుకున్నావా అని. ఒట్టి పుణ్యానికి కాదు సార్, మీరు పొరపాటుగా విన్నారు, అతను అడిగింది ఇంకో లేదు లేదు నేను చంపేస్తానంతే అని ఆవేశానికి వచ్చి దగ్గరలో ఉన్న ఒక కత్తి కూరగాయలు కోసేదో తీసుకొని డొక్కలో పొడి చేస్తాడు. ఈ లోపల వాడి వైపు ఒక 50 మంది, వీడి వైపు 50 మంది, అటు ఒక 1000 మంది, ఇటు 1000 మంది, చిన్న గ్యాంగ్ వార్ అయిపోతుంది. వాడు మా కులం వాడని, మా ప్రాంతం వాడని, లేదు నేను చూశాను వాడే రైట్ అని, మీరు చెప్పింది అబద్ధం అని. ఏంట్రా మీరు చెప్పేది, మీరు చెప్తే మేము నమ్మాలా, మేము చూసాము, మేము చెప్పిందే సార్. ఇలాగ మూర్ఖులుగా ఉంటారు మనుషులు. ఆ చిన్న చిలికి గాలివాలైనట్టు చిన్న ఇష్యూ అటొక పెద్ద వర్గము, ఇటొక పెద్ద సమాజము, సమూహం, 2 వర్గాలుగా ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటూ ఉంటారు. ఇది 2వ గుర్రము మీద కూర్చున్న, ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడి ద్వారా వచ్చిన ప్రభావం. మనుషుల్లో సమాధానం ఉండదు, భూమి మీద సమాధానం ఉండదు, ఒకరినొకరు చంపుకుంటారు. దేశాల మీద దేశాలు, ఊళ్ళ మీద ఊళ్ళు, దేశాల మీద వ్యక్తుల మీద వ్యక్తులు. లూకాసు వార్తలో తేటగా యేసయ్య చెప్పాడు, లేఖనములో రాయబడి ఉన్నవన్నీ నెరవేరుటకై ఈ మహాశ్రమల కాలపు దినాలు ప్రతిదండన దినములు అన్నాడు. లూకా చూడండి 21వ అధ్యాయము 22వ వచనం. లేఖనముల్లో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. లేఖనాల్లో రాయబడినవన్నీ నెరవేరుతాయంట. కొన్ని ఇది అసంభవమేమో, ఇది ఊరికే అలిగారికల్గా దేవుడు రాశాడేమో అనుకుంటాం, అవి కూడా నెరవేరుతాయి ఈ మహాశ్రమల కాలంలో. ఎలాగంటే ఈ 2వ ముద్ర పరాకాష్ఠ సంభవముగా నెరవేరుతున్నప్పుడు 91వ కీర్తనలోని వాగ్దానము నెరవేరుతుంది. ప్రియ మిత్రులారా, సహదాసులారా, దేవునికి ఇష్టులారా వినండి. 91వ కీర్తనలో 7వ వచనము చదువుతున్నాను, చిత్తగించండి. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఈ మాట నెరవేరుతుంది. మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఇలా 666 ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళి మార్కెటింగ్ కొరకు, షాపింగ్ కొరకు వెళుతుంటే కొంతమంది క్రీస్తు భక్తులు ఉంటారుగా, వాళ్ళు మాకు 666 ముద్ర అక్కర్లేదండి, దేవుడు పోషిస్తే మేము బ్రతుకుతాము, లేకుంటే చచ్చిపోతాము, మాకు మీ ముద్ర అక్కర్లేదు, ఆ ప్రతిమకు మొక్కే అవసరం లేదు మాకు అని ప్రపంచ ప్రభుత్వ ఆదేశాలను, ఉత్తర్వులను ధిక్కరించి వీళ్ళు వేరుగా దేవుని మీద ఆధారపడి ఉంటారు కదా. వీళ్ళు ఊరికే పచారులు, ఊరికే షికారుగా సాయంత్రం వాకింగ్ లాగా బయటికి వెళ్తారు. ఆ విశ్వాసి, ఆ సహోదరుడు యొక్క భార్య హెచ్చరిక చేస్తూనే ఉంటుంది, ఏమండి వెళ్ళకండి, బయట పరిస్థితులు బాగోలేవు,
ఎందుకు వెళ్తారు? ఇంట్లోనే ఉండండి అంటే, ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా, ఏం గాలి ఏసై కాపాడుతాడు, ఊరికి అట్లా గాలి పీల్చొస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏదో కూరగాయల మార్కెట్, అక్కడ ఏదో గొడవ అవుతుంది, చూద్దామని వెళ్తాడు. ఉన్నట్టుండి అది పెద్ద యుద్ధం కింద మారిపోయి 2 గుంపులు గ్యాంగ్ వార్ జరిగి మధ్యలో ఉంటాడు ఇతను. విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి మధ్యలో ఉంటాడు. అప్పుడు అతని ప్రక్కన 1000 మంది కూలుతారు, కుడి ప్రక్కన 10,000 మంది కూలుతారు. కానీ విచిత్రంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు విసురుకుంటారు, తలవార్లతో నరుక్కుంటారు, ఖడ్గాలతో రకరకాలుగా ఒకళ్ళొకరు చంపుకుంటారు. కానీ ఆ బీభత్సకాండ మధ్యలో నుండి క్రైస్తవ విశ్వాసి సేఫ్గా ఇంటికి వచ్చేస్తాడు. అతని భార్య ఆందోళనగా అతనికి ఎదురొచ్చి ఇంట్లోకి స్వీకరిస్తుంది. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్ద గొడవైందట, ఇరుగు పొరుగు చెప్పుకుంటున్నారంట. అవును, నేను అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నారా? అందుకే వెళ్ళొద్దని చెప్పాను. ఎందుకు వెళ్ళారండి? అది ఊరికనే సాయంత్రం కదా, ఊరికి చల్లగాలికని వెళ్ళాను, ఇలా గొడవ వద్దని నాకేం తెలుసు. మరి మీరు అక్కడే ఉన్నారా? మీకేం అవ్వలేదా? చూడు, అసలు ఏం అవ్వలేదు, చిన్న ముళ్ళు గీరుకున్నట్టు కూడా అవ్వలేదు. ఎలాగా సేఫ్గా ఎలాగొచ్చారండి? అనేక మంది చచ్చిపోయారట, అటో 50 మంది ఇటో 50 మంది చచ్చిపోయారట. అవును, నా కళ్ళ ముందే. కానీ విచిత్రం, కత్తులు నా మీదకి ఎగురుతూ వచ్చి అలాగ పక్క వెళ్ళిపోయింది. వాళ్ళు విసిరే రాళ్ళు నా మీద దాకా వచ్చి అలా పక్క వెళ్ళిపోయినాయి. నేను నిలబడున్నాను, నా చుట్టేదో శక్తి క్షేత్రము నన్ను కాపాడుతున్నట్టుగా ఉంది. నిజంగా దేవుని వాక్యం ఎంత సత్యము అమ్మాయి. నిజంగా మనం ధన్యులం, మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అసలు దేవుడు కాపాడకపోతే, ఏదో ఒక ఎనర్జీ, ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ నా చుట్టూ ఆవరించి ఉండకపోతే, అన్ని కత్తులు కటార్లు రాళ్ళు ఎగిరి వస్తున్నాయి, ఏదో నాకు తగిలి చచ్చిపోయేవాడిని. కానీ నేను బ్రతికి వచ్చేసా. 91వ కీర్తన 7వ వచనం నెరవేరింది. ఇలాగా అద్భుత రీతిగా ఆయన వాగ్దానములన్నీ నెరవేరడానికి లేఖనాల్లో అవి ప్రతిదండన దినములు. అలాగే ఇంకా అనేక వాగ్దానాలు నెరవేరుతాయి. 33వ కీర్తన 18వ వచనం కూడా నెరవేరుతుంది. 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుచుచున్నది. భక్తులను కరువులో మరణము నుండి తప్పిస్తాడు. ఈ వాగ్దానం నెరవేరుతుంది. 666 3/6 ముద్ర వేయించుకోలేదు అనే నేరం మోపి వీళ్ళకు రేషన్ తిండి గింజలు దక్కకుండా చేస్తాడు కదా క్రీస్తు విరోధి ప్రభుత్వం. క్రీస్తు విరోధి వీళ్ళను ఆకలితో మలమల మాడించి చంపాలని కక్ష కడతాడు. ఎరా మీరు నిజమైన దేవుడు భక్తులా, నేనే మోసగాడినా? కడుపు కాలన్నంత వరకు ఎవడైనా అలాగే వేదాంతం మాట్లాడతాడు. ఎవడరా దేవుడు? అన్నం పెట్టినోడే దేవుడు. నేను అన్నం పెడతానంటున్నా, నన్ను మొక్కడానికి మీకేంట్రా ఒళ్ళు బలుపా ఏంటి, పొగరా? చూస్తాను, అన్నం లేకుండా కడుపు మాడితే మీరే దారికి వస్తారు అని వీళ్ళు కొనటానికి అమ్మడానికి అధికారం లేకుండా చేస్తాడు. అప్పుడు ఏలియాను కాకోలముల చేత పోషించినట్లు సారెపతి విధవరాలిని అద్భుతముగా ఆహార పదార్థాలు ఆమె పాత్రలో ఊరేటట్టు చేసి పోషించినట్లు ఇంకెన్నో విధాలుగా దేవుడు తన భక్తులను పోషిస్తాడు. ఇది కూడా జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉంటుండగా మూడవ ముద్ర ఈ కరువు. మూడవ ముద్ర నల్లని గుర్రం కదా, అది కరువులను సూచిస్తుందని అక్కడ చెప్పాడు. ప్రకటన 6వ అధ్యాయము చూడండి, 5వ వచనం. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలు. అంటే చాలా కాస్ట్లీ అన్నమాట. దేనారము అంటే లేఖనాల భాషలో
ఒక దినపు కూలి అని అర్థం. దేనారం అంటే ఒక దినపు కూలి అని అర్థం. అది ఎక్కడుంది అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 20వ అధ్యాయము దయచేసి 2వ వచనం. దినములకు ఒక దేనారము చొప్పున పని వారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. కనుక దినమునకు ఒక దేనారం అంటే దినపు కూలి. కింద ₹10 ఉంటుంది అనుకోండి, కానీ ఆ కాలం ₹10 ఈ ₹10 ఒకటి కాదు కదా. నా చిన్నతనంలో ఇప్పుడు జూమ్లో ఉన్నటువంటి అనేక మంది నా సహదాసులు 50-55 ఏళ్ళు ఆ వయసు దాటిన వాళ్ళు, మీకు నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. మన చిన్నతనంలో రాగి 1 పైసా నాణ్యం ఉండేది, 1 నయా పైసా రాగిది ఎర్రగా. తర్వాత అల్యూమినియం ఇట్లా వంకీలు ఉండేటువంటి బిళ్ళ 2 పైసల బిళ్ళ ఉండేది. షట్కోణాకారముతో అల్యూమినియం బిళ్ళ 3 పైసలు అర్ధనా బిళ్ళ ఉండేది. తర్వాత 5 పైసలు 4 చతురస్రాకారంగా ఉండేది, 4 మూలలుగా ఉండే బిళ్ళ 5 పైసలు బిళ్ళ. తర్వాత వంకీలుగా ఉండేది 10 పైసల బిళ్ళ ఉండేది. రాగిది 20 పైసల బిళ్ళ కూడా ఉండేది. మనలో కొంతమంది చూసాం ఇది. మరి మార్క్ బాబు గారు చూసుండరు, ఇంకా మనలో యవ్వనస్తులు చూసుండరు. అయితే 67 దగ్గరికి వచ్చినాయి మనం చూసి ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు ఈ పైసలు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి? 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, తర్వాత పావలా. ఎక్కడన్నా పావలా బిళ్ళలు ఉన్నాయి? అసలు ఎవడైనా వాడుతున్నాడా? లేదే. ఇన్ని రకాల నాణ్యాలు చెత్త అయిపోయాయి, అసలు చెత్త కుప్పలాగా అయిపోయాయి. అసలు ఇప్పుడు రూపాయి బిళ్ళలే ఎవరు లక్ష్య పెట్టట్లేదు. రూపాయి బిళ్ళ వేస్తే బిచ్చగాడే ఒప్పుకోవట్లేదు. ఆ రోజుల్లో 1 పైసాకు అన్ని బఠానీలు ఇచ్చేవాడు. 3 పైసలకు అన్ని గుప్పెడు బఠానీలు, పుట్నాలు, బఠానీలు, వేరుశనగలు చక్కగా అవి తింటూ ఆడుకుంటుండేవాళ్ళు. ఇవి ఎవడిస్తాడు? 1 పైసా ఏంటండి, పిచ్చి పట్టిందని అంటారు. అంటే నా చిన్నతనానికి ఇప్పటికే డబ్బుకు విలువ అంతా పడిపోతే 2000 సంవత్సరాల కిందట ₹1 ఇప్పుడు ఎంత విలువ మీరు చెప్పండి. 2000 ఏళ్ల కిందట ₹1 ఇప్పుడు ఎంత విలువ? ఎన్ని రెట్లు పెరిగిపోయింది. ఆ లెక్క మనం ఇప్పుడు తేల్చలేము. కానీ సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. కొంతమందికి నెలకు 1,00,000 జీతం, కొంతమందికి 2 లక్షల జీతం, కొంతమందికి 3 లక్షల జీతం. చిన్నోడిని తీసుకుందాం, 1,00,000. నెలకు 1,00,000 అయితే రోజుకి ఎంత? రోజుకు ₹3,000 పైన, ₹3,300 జీతం. 10 రోజులకు 33,000. అలాగే 30 రోజులకు 1,00,000 అవుతుంది. అంటే రోజుకు సరే పోని ఒకటికి ఎవరికైనా ఒక నెలకు 30,000 జీతమే ఉందనుకోండి, 1,00,000 కాదు, 30,000 జీతం ఉంటే అప్పుడు రోజుకి ఎంత? 1,000. దేనారం అంటే ఒక దినపు కూలి, చాలా చిన్న జీతగాడు. ఈ రోజుల్లో 30,000 జీతం అంటే ఏ పాట చెప్పండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. 30,000 అంటే కన్నా కష్టంగా చాలా మినిమం శాలరీ. అప్పటికైనా 1 డే శాలరీ ఎంత అంటే ₹1,000, చాలా తక్కువ జీతం. అయితే అంటే దేనారములకు 1 సేరు గోధుమలు అన్నాడు. అంటే ₹1,000 1 కిలో గోధుమలు అమ్ముతాడు. ఊహించుకోండి, చాలా దారుణం. దేనారమునకు 1 సేరు గోధుమలు, ₹1,000 1 సేరు గోధుమలు, ₹1,000 1 కిలో బియ్యం.
ఇలా కొనుక్కొని ఏం బ్రతుకుతామంటే, వీడు 666 ముద్ర వేయించుకున్నారు, కొనుక్కుందామని సోగ్గా సంచి చేతులు ఊపుకుంటూ మార్కెట్లోకి వెళ్ళాడు. కొనడానికి అధికారం ఉంది, కానీ అక్కడ మార్కెట్లో సరుకు లేదు. మార్కెట్లో సరుకు ఉంటే వీడి జేబులో సరుకు లేదు, డబ్బులు లేవు. ఈ భయంకరమైన పరిస్థితి, ఇది 3వ గుర్రము ద్వారా ఏర్పడిన క్లైమాక్టిక్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది థర్డ్ sign of the second coming, which is famine. The earth, కరువు, క్షామం అనేది 3వ సూచన. ఆ 3వ సూచన పరాకాష్ఠ స్థాయిలో జరుగుతుంటుంది. 70వ వారం స్టార్ట్ అయినాక, అబద్ధ క్రీస్తు పాలన మొదలైనాక ఇదిగో ఇవన్నీ జరుగుతుంటాయి. పరాకాష్ఠ స్థాయి అబద్ధ క్రీస్తు ఉంటాడు, పరాకాష్ఠ స్థాయి యుద్ధములు, రక్తపాతం జరుగుతుంటుంది. క్లైమాక్స్ స్థాయి కరువు ఉంటుంది. 4వది తెగుళ్ళు. ఈ తెగుళ్ళు ఎలా వస్తాయంటే బూరలు ఊదుట ద్వారా వస్తాయి. ఇప్పుడు నేను ఇందాక మూలవాక్యం ఎటుపోయింది, బ్రదరు ఎట్టెటో తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో నిమ్రోద్ అంటాడు, సర్ప సంతానం అంటాడు, పాఠం మర్చిపోయినట్టున్నాడని అనుకోకండి ప్రియులారా. నేను భయంకరంగా ప్రెమిసెస్లోనే ఉంటాను, అందులో నాకు ఎక్కడికి పోను. అయితే ఆ నేపథ్యం అంతా మనకు ఇక్కడ సరిగ్గా కూర్చోవాలి మైండ్లో, ఆ పిక్చర్. అప్పుడే అర్థమవుతుంది లెసన్, లేకపోతే వేస్ట్. మనం ఇంకెవరికి చెప్పలేని పరిస్థితి. విన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది, ఇంకోటి చెప్పాలంటే ఏమో నాకు అర్థం కాలేదు బాబు, ఆయన చెప్పినప్పుడు బాగానే అనిపించింది, మళ్ళీ చెప్పాలంటే చేత కావట్లేదు అనే పరిస్థితి మనకు ఉండకూడదు. అందుకే ఇదంతా చెప్పుకొచ్చా. ఇవి మళ్ళీ 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 వినండి దయచేసి. ఐ వాంట్ యూ టు మాస్టర్ ద సబ్జెక్ట్. మంచిది ప్రియులారా. ఈ కడవరి తెగుళ్ళు ఏవైతే, కడవరి తెగుళ్ళు అంటే పాత్రలు, దానికంటే ముందు వచ్చినటువంటి తెగుళ్ళు ఈ బూరల ద్వారా. అది 4వ ముద్ర. 4వ ముద్ర విప్పినప్పుడు విషయ సూచికల్లో కనబడినటువంటి అంచకాలపు 4వ సూచన అయినటువంటి తెగుళ్లకు ఇది క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్, ఫుల్ఫిల్మెంట్. ఫైనల్ కాదు, ఇంకా కూడా మళ్ళీ 2వ అర్ధవారంలో కూడా తెగుళ్ళు వస్తాయి. దాంతో క్లైమాక్స్ ఆఫ్ ది 4th సీల్ అన్నమాట. అది విషయం. అయితే ఈ బూరలు ఊదుట ద్వారా వచ్చే తెగుళ్ళు ఏమిటి అంటే 8వ అధ్యాయంలో ప్రారంభమైంది ఆ ప్రత్యక్షత. 7వ వచనంలో, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్ల అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. దయచేసి ఒక విషయం కూడా మీ దృష్టికి తెమ్మని, మొన్నటి దినాన ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను తండ్రి అని ఆయనకు ఒప్పుకున్నాను, మీ ముందు చెప్తున్నా. అదేంటంటే ప్రకటన గ్రంథంలో ఈ సంగతులు, ఈ 7 బూరలు ఊదే ఈ సంగతి వారం ప్రారంభమైనప్పటి నుండి ఉండదు. ఈ స్పష్టీకరణ మీకు ఇమ్మన్నారు ప్రభువారు. ఈ 70th వీక్ మొదలైనప్పటి నుంచే బూరలు ఊదటం ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే దాదాపు సగం కాలం, ఆ అర్ధవారములో సగభాగం గడిచిపోయిన తర్వాత, టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ వీక్ ఆఫ్ ద 70th వీక్ ఆఫ్ డానియల్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 70th వీక్ ఆఫ్ డానియల్, ఆ దాదాపు ముగింపు వచ్చినప్పుడు ఆ బూరలు ఊదేది మొదలవుతుంది. ఎందుకు అంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఈ సంగతులు త్వరగా సంభవింపనాయి ఉన్నవి. మొదటి వచనమే ప్రకటన 1:1. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే దీనికి రాబర్ట్ క్రో, జిఆర్ క్రో అని ఆయన ప్రకటన గ్రంథం మీద ఒక బ్యూటిఫుల్ వ్యాఖ్యానం రాశారు.
దాని పేరు ఒరిజినల్గా అయినా ద ల్యాంబ్ అండ్ ద బుక్ అని రాశారు. ఆ పుస్తకాలు ఇప్పుడు దొరకటం లేదు. వెరీ సాడ్ టు టెల్ యూ. చాలా విచారం అండి నాకు చాలా విచారం. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, ఈనాడు క్రైస్తవ సంఘానికి ఉత్తమ సాహిత్యం అందటం లేదని అంత బాధపడుతున్నా నేను. ఒకవైపేమో ఉత్తమ సాహిత్యం దొరకటం లేదు, ఇంకొక వైపేమో భక్తులను ద్వేషించి దూషించి ఎగతాళి చేసేవాళ్ళు తయారయ్యారు. మరి మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులం ఎలాగవుతామండి? అంత దారిద్ర్యమే కదా. నేను చాలా ప్రయత్నం చేశాను, ఎన్నెన్నో ఉత్తమ గ్రంథాలు దొరకడం లేదు. పిచ్చివాడిలాగా నేను మద్రాసు, కలకత్తా, బొంబాయి, షికాగో, న్యూయార్క్ ఎక్కడెక్కడో వెతికా. మంచి పుస్తకాలు నాకు ఏది కావాలో చెప్తే వాళ్ళు నన్ను చూసి అగాదిగా చూసి నవ్వుతున్నారు. ఆ పుస్తకాలా? అవి ఇప్పుడు ఎవరు అడుగుతున్నారండి? ఎవరికి తెలియదు కూడా ఆ బుక్ ఉన్నట్టు మీరు చెప్పారు. అసలు ఆ బుక్స్ ఇప్పుడు లేవండి, ప్రింట్ కావటం లేదని చెప్తున్నారు. మీరు ఎవరికైనా అవకాశం ఉంటే ఇంగ్లీష్ నాలెడ్జ్, ఒక మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీరు ఆ బుక్ చదవండి. ఆ బుక్కు ఒరిజినల్ నేమ్ ద ల్యాంబ్ అండ్ ద బుక్, గొర్రెపిల్ల మరియు గ్రంథము అని బుక్ పేరు పెట్టాడు ఆయన, జిఆర్ క్రో అని. ఇంగ్లీష్ వాళ్ళు ఈ రాబర్ట్ క్రో ఉన్న వాళ్ళను ముద్దు పేరు బాబ్ క్రో అంటుంటారు. రాబర్ట్ బదులు బాబ్ అంటుంటారు. బాబ్ క్రో అనేవాళ్ళు. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఆల్సో. నేను ఆయన కలిసి సెకండ్ ఇచ్చి సెవరల్ టైమ్స్ మాట్లాడాను. చాలా ఎక్సలెంట్ మేధావి, మరి గ్రీకు భాషా పండితుడు. తర్వాత నాకంటే ఎక్కువ మతిమరుపు మనిషి. చాలా మర్చిపోతుంటాడు, కానీ వాక్యం మర్చిపోడు. చాలా అద్భుతమైన దైవజనుడు. ఆయన్ని చాలాసార్లు నేను కలిశాను. హీజ్ అన్ అమెరికన్ అనుకుంటాను, వెస్టర్నర్, వైట్ మ్యాన్. ఆ బుక్కు ఆయన మళ్ళీ రీప్రింట్ చేసినప్పుడు పేరు మార్చాడు. పేరు మార్చినప్పుడు ఆ పుస్తకం పేరు ద లాస్ట్ టుమారో. ద లాస్ట్ టుమారో అది ఆ బుక్ పేరు. ల్యాంబ్ అండ్ ద బుక్కే ఆ సేమ్ మ్యాటరు, టైటిల్ మార్చాడు, ద లాస్ట్ టుమారో అని మళ్ళీ పబ్లిష్ చేశారు. ఈ రెండు పేర్లు జాగ్రత్తగా చెప్పాను. మీకు ఏది దొరికినా తీసేసుకోండి. అది 1000 అయినా కొనండి, 10,000 అయినా కొనండి, అంత విలువ దానికి ఉంది. పోనీ దొరకలేదు అనుకోండి, సారాంశం నేను ఎలాగో చెప్తాను, నేను మర్చిపోయేది ఉండదు. ఇలాంటి కళ్ళజోళ్ళు, వాచ్లు, హ్యాండ్ కర్చీఫ్లు, వస్తువులు మర్చిపోతాం, కానీ ఈ ప్రశస్త గ్రంథపు సందేశం మాత్రం మర్చిపోను. దేవుని కృప ఆ విషయంలో నా మీద ఉందంతే. అవకాశం ఉంటే దొరకండి, అది దొరికితే కొనుక్కోండి, చదవండి. ఇంతకు దాని విషయం ఇంతసేపు ఎందుకు చెప్పారంటే, ఆ బుక్కులో ఆయన ఒక మాట చెప్తాడు, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అనే మాటకు మూల భాషలో ఇంకొక అర్థం కూడా ఉందంట. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి కాదు, ఒకసారి జరగడం అంటూ మొదలు పెడితే అవి త్వరగా సంభవించును అని అర్థమట. ఎంత బ్యూటిఫుల్ రెవల్యూషనో చూడండి. అందుకే నేను దేవునికి ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు నా తలకాయ పెట్టి అలాగ మొక్కుతూనే ఉంటాను. ఇంత పెద్ద గందరగోళ ప్రపంచంలో సత్యమును మనకు ముక్కుసూటిగా చెప్పడానికి ఒక అరేంజ్మెంట్ చేసే ఉన్నాడు ఆయన, చేశాడు. దుష్టుడు రకరకాల గలిబిలి సృష్టించేసి ఉన్నాడు. ఇందులో కూడా ఇదిగో ఇదిరా సత్యమని నిజమైన అన్వేషకులకు, సత్యాసక్తి గల వాళ్లకు స్పష్టంగా చెప్పటానికి ఇంత గందరగోళం మధ్యలో ఒక అవకాశం దేవుడు ఉంచి మన కొరకు సిద్ధంగా పెట్టాడు. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవని రాసి 2000 ఏళ్ళు అయింది. ఇంకెప్పుడు బాబు త్వరగా సంభవించడం? త్వరగా సంభవించడం అంటే
2000 ఏళ్ల కిందట చెప్పి కొద్ది రోజుల్లో జరగడం అని కాదు. ఈ సంగతులు జరగడం అంటూ మొదలు పెడితే ఇక ఆగకుండా గబగబా గబగబా జరిగిపోతాయి. వన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఈజ్ బిగన్, దే షల్ హ్యాపెన్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్. చాలా తొందరగా గబగబ జరిగిపోతాయి. అది ఈ 7 బూరలకు వర్తిస్తుంది. అది విషయం. 70వ వారం స్టార్ట్ అవుతుంది. మొదటి దినాలలో దయచేసి గమనించండి, లేఖనాల్లో ప్రతి అక్షరం, ప్రతి పొల్లు, ప్రతి కామా, ఫుల్ స్టాప్ మనకు అవసరం. లేఖనం ఇది. దేవుడి తర్వాత మనం అంత గౌరవం ఇవ్వాల్సినటువంటి గ్రంథం ఇది. స్పష్టంగా చెబుతున్నాను, రాసి పెట్టుకోండి, మనసుల్లో రాసి పెట్టుకోండి, మీ పుస్తకాల్లో నోట్స్లో రాసి పెట్టుకోండి. అబద్ధ క్రీస్తు పరిపాలన మొదలైన కొద్ది రోజులు ఏ తెగులు ఉండదు, ఏ ఎర్రని గుర్రము ఉండదు, ఏ నల్లని గుర్రము ఉండదు, కరువు ఉండదు, తెగులు ఉండదు, రక్తపాతం ఉండదు. ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ రెజీమ్, మేబీ 6 months, 6 నెలలు. ఒక 6 నెలలు ప్రశాంతంగా ఉంటుందండి లోకమంతా. 6 నెలల వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా దేవుడు దంచటం మొదలుపెట్టాడంటే ఇంకా గబగబ 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 జరిగిపోతాయి సంగతులు. అవును, మొదట 6 నెలలు అందరూ హ్యాపీగా ఉంటారు. వీడేరా నిజమైన మెస్సియా వచ్చాడు అని ప్రపంచమంతా నమ్మి ఆరాధించేటట్టు, అబ్బా ఎన్నాళ్ళకు శాంతి రాజ్యం వచ్చింది మనకు అనుకునేటట్టు ఉంటుంది అని మీకు ఎలా తెలుసు ఓఫీర్ గారు? అబద్ధ క్రీస్తు పరిపాలనలో ప్రపంచం నెమ్మదిగా ఉండడం ఏంటండి అని మీరే చెబుతారు. అబద్ధ క్రీస్తు పరిపాలనలో తెగుళ్ళు ఉంటాయంటారు, బూరలు అంటారు, రక్తపాతం అంటారు, మళ్ళీ అంత నెమ్మది అంటారు. ఏంటండి సార్, మీరు స్పష్టంగా వినండి. ఈ బాధాకరమైన, భయానకమైన, భీతి గొలిపే భయంకరమైన సంభవాలు ఒకసారి జరుగుట మొదలుపెట్టినాక గబగబ గబగబ జరిగిపోవును. వన్స్ దే బిగిన్ టు బి ఫుల్ఫిల్డ్, దే షల్ బి ఫినిష్ వెరీ క్విక్లీ. చాలా ఫాస్ట్ స్పీడ్తో అయిపోతాయి. అంతేగాని మొదటి రోజు నుండే ఉండవు. ఇది మీరు గ్రహించడం చాలా 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 అవసరం. 70వ వారం మొదలు కాగానే ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, అబ్బబ్బబ్బా ఇన్నేళ్ల మన నిరీక్షణ ఫలించిందిరా బాబు, మనం కోరుకున్నటువంటి కల్కి అవతారం వచ్చేశాడు. అంచకాలపు ఆ మహావతారం వచ్చేసాడు, దైవావతారం. ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సియా అని చెప్పి, ఈయనే లార్డ్ మైత్రేయ, ఈయనే శంబల అధిపతి అని రకరకాలుగా అన్ని మతాలు ఎదురు చూసినటువంటి అంచకాలపు మహాదైవావతారం ఇతడే. ప్రపంచం ఎంత బాగున్నది అని అనుకునేటట్టు ఉంటుంది ఫస్ట్. ఇది నాకెలా తెలుసు అంటే దేవుడే చెప్పాడు. దేవుడు ఎలా చెప్పాడు అంటే కళలో చెబితే తెలిసినట్టు కాదు, బైబిల్లో చెబితేనే తెలిసినట్టు. నాకు బైబిల్లో తేటగా రాయబడి ఉన్నది. దయచేసి 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము దయచేసి 3వ వచనం చూడండి. 1 తెస్సలోనిక 5:3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. నేను సంఘ కాపరిని కదా, అనేక సంఘాలు దేవుడు నా చేత స్థాపింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడిదే కార్యం, మనదేమీ లేదనుకోండి, అంతా అయిందే. అయితే అనేక సంఘాల కాపరిగా నాకు ఒక అనుభవం ఉంది. అమ్మాయి నిండు గర్భిణి, 9వ నెల, కనే దినాలు. నాన్నగారు వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్తాను.
పనులు ఉన్నా సరే నాకు నా పిల్లలు చాలా టాప్ ప్రయారిటీ. నా ఆరోగ్యం ఎలా ఉండని, పనులు ఎట్లాగానే ఉండని, అన్నం తినకపోని, నిద్రపోని పోకపోని, నా పిల్లలంటే నాకు దేవుడి తర్వాత అంత ముఖ్యం. వెళ్తాను, తల మీద చేసి ప్రార్థించి, నుదుట శిలువ రక్తముతో శిలువ గుర్తేసి, నూనెతో శిలువ రక్తం శిలువ గుర్తేసి ప్రతిష్ఠించి ప్రార్థన చేసి వస్తాను. ఇంకా అంటే డేటు ఎప్పుడు ఇచ్చారమ్మా అంటే, ఇంకొక వారం ఉంది నాన్నగారు, డాక్టర్లు ఇచ్చింది 27వ తారీఖు, ఇవాళ 20వ తారీఖు కదా, అయినా మీ చేత ప్రార్థన చేయించుకోవాలనిపించి పిలిచాను. సరే కానికి ఇచ్చారు, ప్రార్థన చేసాను, వచ్చాను. ఇంకో వారం ఉందన్నది. మీకు తెలుసో లేదో, డాక్టర్లు ఇచ్చిన టైంకు ఏ అమ్మాయి కూడా కనదు. ఒక వారం ముందైనా కంటారు, వారం తర్వాత అయినా కంటారు. కరెక్ట్గా అదే రోజు చేయాలంటే సిజేరియన్ చేయవలసిందే. సిజేరియన్ అయితే అనుకున్న రోజు చేసేయచ్చు. తప్పకుండా 4-5 రోజులు వెనకైనా ముందైనా అవుతుంది. డాక్టర్లు చెప్పిన రోజుకి ఏనాడు జరగదు. జరిగితే అది చాలా అరుదైన సంభవమే, కానీ కామన్గా జనరల్గా మాత్రం అలా జరగదు. పొద్దున్నే వెళ్ళి ప్రార్థన చేశాను, రాత్రి 11కు మళ్ళీ కాలు, నాన్నగారు నొప్పులు వచ్చేస్తున్నాం, అమ్మాయి అలాడిపోతుంది, ప్రార్థన చేయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాం, లేబర్ రూమ్లోకి వెళ్తుంది, ప్రార్థన చేయి. అప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్తారు కొందరు. ఆ కేకలు, అరుపులు, బాధ, అమ్మో నాన్నగారు నొప్పులు. ప్రార్థన చేసి, ప్రభువా నీ గర్భవేదన హెచ్చించున్నావు హవ్వతో, ఆదాము హవ్వల పాప కారణంగా. ఇప్పుడు మరి ఈ అమ్మాయి రక్షణ పొందింది కదా, గర్భవేదన తగ్గించండి, ఎక్కువ నొప్పులు కాకుండానే చక్కని బిడ్డలు ఇవ్వండి అని ప్రార్థన చేసి లోపలికి వెళ్తాం. ఒక అరగంట సేపట్లో క్యారు చక్కటి నూతన శిశువు ఏడుపులు ఫోన్లో వింటాను నేను. అవును, ఇంకా 1 వీక్ ఉందన్నది ఆమె కనీసం అర్ధరాత్రి. ప్రసవ వేదన అలా వస్తుంది. ఇప్పుడేం కాదులే అనుకున్నప్పుడు గబాలములు వచ్చేస్తుంది, చెప్పి రాదు. అలాగు లోకంలోకి శ్రమ వస్తుంది. 9 నెలలు నిండిపోయినాయి, జరగాల్సిన అంత్యకాల సంభవాలన్నీ జరిగిపోయినాయి. ఇంక ఇప్పుడు ఏం లేదు, ఇంకా అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నప్పుడు ప్రసవ వేదన, పురిటి నొప్పులు వచ్చినట్టు ఆకస్మికంగా లోకులకు శ్రమలు వస్తాయి. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదు అనుకుంటుంటారట. అదే నేను చెప్పిన మాట. అబద్ధ క్రీస్తు తెల్లని గుర్రం మీద వస్తాడు. అంటే నేను శాంతి ప్రదాతను, శాంతి దూతను, నేను సమాధానకర్తను. ఇక యుద్ధములే లేని ప్రపంచం, కరువులు లేని ప్రపంచం, తెగుళ్ళు లేని ప్రపంచం, ఎలాంటి భయము లేని ప్రపంచం మీకు ఇవ్వడానికి నేను వచ్చాను, భగవంతుడి అవతారము నేను అని చెప్పుకుంటాడు. ఒక 6 నెలలు వాడు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత మెల్లిగా ఈ ఎర్ర గుర్రం ప్రభావం, తర్వాత నల్ల గుర్రం ప్రభావం, ఆ తర్వాత పాండురవర్ణము 4వ గుర్రపు ప్రభావం, తెగుళ్ళు. అనగా అప్పటికే మొదటి అర్ధవారములోని సగం అయిపోతుంది. 42 మాసాలు కదా మొదటి అర్ధవారం, అందులో 21 నెలలు దాదాపు అయిపోతుంది. 42 మాసాలు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు, సంవత్సరానికి 12 కదా నెలలు, 20 నెలలు అంటే ఇంకో 8 నెలలు, ఓ సంవత్సరం మీద 8 నెలలు దాదాపుగా గడిచిన తర్వాత ఈ నేను చెప్పిన బీభత్సం అంతా జరుగుతుంది. కరువులు వస్తాయి, కరువులో ప్రభువు పోషిస్తాడు. రక్తపాతం జరుగుతుంది, 91 కీర్తన 7 ప్రకారం దేవుడు వారిని కాపాడుతాడు. తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుళ్ళ మధ్యలో కూడా ఐగుప్తులో ఇశ్రాయేలీలను కాపాడినట్లు క్రైస్తవ విశ్వాసులను దేవుడు ఈ భూమి మీదనే ఉంచి కాపాడుతాడు. ఈ సంగతి మనం చూసాం. యేసు ప్రభు వారు చేసిన మహాయాజకత్వ ప్రార్థన యోహాను 17లో లోకంలో నుండి వారిని తీసుకుపోమని ప్రార్థించట్లేదు, లోకంలో నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నా. ఈ లోకం మీదకి వచ్చే
మహాభయంకర శోధన కాలమున లోకమంతటి మీదకి వచ్చే శోధన కాలం నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేశారు. ప్రకటన 3:10 అది నెరవేరుతుంది. అలాగా మొదటి అర్ధవారములోని అర్ధభాగం అయినాక ప్రారంభమయ్యే ఈ భయంకరమైనటువంటి రక్తపాతము మరియు కరువులు, ఆ తర్వాత ఈ తెగుళ్లలో బూరలు ప్రధానమైనవి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగం మీరు మళ్ళీ 4 సార్లు వినండి, అప్పుడే మీకు టోటల్ పిక్చర్ క్లారిటీ వస్తుంది. బూరలు ప్రధానమైనవి. దాదాపుగా ఇంకా అర్ధవారం అయిపోవడానికి దగ్గరికి వచ్చేసింది. అంశవారపు మొదటి అర్ధవారపు ముగింపు దశ దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఈ బూరలు స్టార్ట్ అయ్యి గబగబ అయిపోతాయి అన్నమాట. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తము అగ్ని మిళితమై వడగండ్లు భూమి మీద పడవేయబడింది. దీని మీద వ్యాఖ్యానం ఏమీ లేదు, ఇలాగే జరుగుతుంది, అక్షరాల జరుగుతుంది. 8వ వచనం, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. సముద్రంలో 3వ భాగము రక్తమాయన. మొదటి బూర ఊదినప్పుడు భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతా కాలిపోతుంది. రెండవ దూత బూర ఊదినప్పుడు సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయింది. అంత మూడో భాగం అంటాడు. ప్రాణము గల జంతువుల్లో సముద్రంలో ఉన్నటువంటి జీవులలో ప్రాణం గల జంతువుల్లో 3వ భాగం చచ్చింది. ఓడలలో 3వ భాగము నాశనమాయను. 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద పడే, నీటి బుగ్గల మీద పడే. ఆ నక్షత్రానికి మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిరి. మామూలుగా కొళాయిలో నీళ్లు, గవర్నమెంట్ సప్లై చేసే నీళ్లు, పొద్దున్నే లేచి దాహం వేస్తుందని కొళాయి నీళ్ళు తిప్పుకొని తాగి చచ్చిపోతారు. అందులో నీళ్ళ బదులు విషం వస్తూ ఉంటుంది. ఆకాశము నుండి ఏదో ఒకటి పడింది. మనుషులు ఆ నీళ్ల వలన ఆ పడిన నక్షత్రము లాంటి ఏదో మరి ఆ సెలెషియల్ బాడీ ఏదైతే ఉన్నదో అదొక నక్షత్రమో ఉల్కనో వేరే గ్రహము నుండి వచ్చినటువంటి ఏదైనా పదార్థమో తెలియదు. అది భూమి మీద పడగానే త్రాగే నీళ్ళన్నీ విషమైపోతాయి. నీళ్లు తాగుదామని పోయి చచ్చిపోతారు. ఏం పర్లేదు నెమ్మదిగా ఉందనుకున్నాక ఈ ఉత్పాతాలన్నీ జరుగుతాయి. ఆ పరిస్థితిలో కూడా అందరి ఇళ్లలో నీళ్లు విషం వస్తాయి. విశ్వాసుల ఇళ్లలో మాత్రం మామూలు మంచినీళ్ళు వస్తాయి. ఇది దేవుడు చేసే మహాద్భుతము. అప్పుడు అర్థమవుతుంది, 666 ముద్ర వేయించుకోకపోతే ఈ క్రైస్తవులందరూ మూర్ఖులు, పిచ్చోళ్ళు, ఎర్రి మొగాలు అనుకున్నాం రా, అసలు వాళ్ళే తెలివైన వాళ్ళు రా అని అప్పుడు అనుకుంటారు. కానీ ఆల్రెడీ టూ లేట్, సమయం మించిపోతుంది. 4వ దూత బూర ఊదినప్పుడు భూమి మీద ఉన్న సముద్రంలో ఉన్న విషయాలను కొట్టడం కాదు, ఆకాశాన్ని కొడతాడు దేవుడు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగం, అన్ని 3వ భాగం అంటాడు. గమనిస్తున్నారు మీరు? ఆకాశ నక్షత్రములను 3వ భాగము చీకటి కమ్మునట్లు, సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగం చీకటి కమ్మునట్లు కొట్టబడెను. పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపడు. అంటే ఉదయం 6 నుండి సాయంత్రం 6 దాకా 12 గంటలు పగలైతే ఆ 12 గంటల లోపల 3 భాగాలు చేస్తే 3 × 4 = 12. 3వ భాగం అంటే ఒక 4 గంటలు. అంటే పొద్దున 6 గంటలకు ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నం 2 గంటలకు అస్తమిస్తాడు. 2 నుండి సాయంత్రం 6 దాకా మొత్తం చిమ్మ చీకటి. సూర్యుడు ఉండడు, వెలగడు, ప్రకాశించడు. అంటే ఆ వెలుగు భూమి మీదకి రాదంతే. దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. మొదటి చీకటి.
సరే, సాయంత్రం 6 అయిన తర్వాత చంద్రుడైనా ఉదయిస్తాడా అనుకుంటే రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రాలను దేవుడు కొట్టాడు. అంటే ఒక 4 గంటలు ఎర్లీగా సూర్యుడు అస్తమిస్తాడు, ఒక 4 గంటలు లేటుగా చంద్రుడు ఉదయిస్తాడు. అంటే మధ్యాహ్నం 2 నుండి మరి రాత్రి 10 దాకా, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 దాకా సూర్యకాంతి ఉండదు, చంద్రకాంతి ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు. మొత్తం ఆకాశం మసిబూసినట్టు నల్లగా చీకటిగా మారిపోతుంది ఆకాశం. ఇది 4వ బూర నెరవేరు, 4వ బూర ఊదిన ఫలితం. ఇంకా 9వ అధ్యాయము ప్రారంభం కాకముందు దయచేసి ఇది ఇంకొక 10 నిమిషాలు క్లాసు వినండి, నేను ముగించేస్తాను. కొంచెం లేటుగా వచ్చాను కదా. ప్రకటన 8:13లో 4 దూతలు, 9 దూతలు 4 బూరలు ఊదేశారు. ఆ సంభవాలు ఏంటో ప్రత్యక్షత వచ్చేసింది. అయినాక ఇంకా మిగిలిన 3 కదా, 5, 6, 7. ఆ 3 బూరలు ఊదక ముందు మధ్యలో ఒక ఆయన వచ్చాడు, పక్షిరాజు. ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవచ్చున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వీటిని గమనించాలి. ఎన్ని బూరలండి ఇంకా మిగిలినాయి? 3. డోంట్ ఫర్గెట్. ప్రతి ముక్క అవసరం. ఎక్కడన్నా మనం అజాగ్రత్తగా ఉండి మిస్ అయిపోతే మొత్తం బండి మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోతుంది మనకు. 3 బూరలు, 3 బూరల శబ్దాలను బట్టి భూనివాసులకు ప్రత్యేక శ్రమలు. ఇంతవరకు వచ్చినవి వేరు, ఇప్పుడు వచ్చే మరీ స్పెషల్, మరీ ఘోరమైన తెగుళ్ళు. 3 దూతల బూరల శబ్దమును బట్టి 3 సార్లు అన్నాడు, అయ్యో అయ్యో అయ్యో. 3 సార్లు. ఈ 3 సార్లు ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాను మీకు 3వసారికి వస్తే అప్పుడు అర్థమవుతుంది. ప్రియులారా, 3 అయ్యోలు. ఇప్పుడు ఆ 3 మొదటి అయ్యో, 5వ బూర. అదేంటో మీకు చెప్పాను. మిడతలు వచ్చేస్తాయి, అవి మనుషులను కాటువేస్తాయి. అవి మనిషి ముఖాల్లాగా ఉంటాయి. వాటి ముఖాలు స్త్రీల తల వెంట్రుకలు లాంటి సుందరమైన పొడగాటి తల వెంట్రుకలు ఉంటాయి. మిడతలని వాటికి పేరే కానీ అది మిడత కాదు, గ్రాస్ హాపర్ కాదు, లోకస్ట్ కాదు. అది యుద్ధములకు సిద్ధపరచబడ్డ గుర్రాల్లాగా ఉంటాయి. అందమైనటువంటి ఆడవాళ్ళ ముఖాలు, ఆడవాళ్ళకున్న పొడగాటి తల వెంట్రుకలు, వాటికి సింహపు కూరల్లాగా కూరలు ఉంటాయి. వెనక తోకలు ఉంటాయి. తోకలకు వెనక కుచ్చు ఉండదు, వెంట్రుకలు ఉండవు. పాము తల లాంటి తల ఉంటుంది వెనక తోకకి. ముందుకు వస్తే కరుస్తుంది, వెనక్కి వస్తే పాము కాటులాగా ఆ తోక కాటేస్తుంది. అవి వింత జీవులు. గతకాలములో దేవుడు గడిచిన యుగాలలో ప్రస్తుత యుగం ఆదికాండం 1లో దేవుడు చేసిన ప్రస్తుత సృష్టి ఉంది. దానికంటే ముందున్న పూర్వ యుగాలలో ఎప్పుడో దేవుడు శిక్షించి పాతాళ లోకంలో బంధించినటువంటి గడిచిన యుగాల జీవులు అవి పాతాళంలోంచి దేవుడు బయటకు వదులుతాడు. 5 నెలలు ఉంటాయి అవి భూమి మీద, 5 నెలలు ఉంటాయి. అవి మనుషులను చంపవు. ఆ రోజుల్లో మనుషులు చచ్చిపోదామని ఆశపడతారంట. నేను కష్టపడి 666 ముద్ర వేయించుకున్నాను, నా ఇష్టదైవాన్ని వదులుకొని ఈ పనికి మాలినోడే దేవుడని, ఏదో అన్నం పెడతాడు కదా అని ఒప్పుకుంటే, నేను రేషన్ కార్డు తీసుకొని బయటకు వస్తే ఈ మిడతలు కాటేస్తున్నాయి. చచ్చిపోతే నన్ను బాగుండని బిల్డింగ్ ఎక్కి దూకినా, బావిలో దూకినా, కాళ్ళు ఇరగడం తప్ప ప్రాణం పోవటం అనేది లేదు. మరణం అనేది వారికి దూరంగా పారిపోతుంది. చూడండి, ప్రకటన 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణం వారి నుండి
పారిపోవును. చూశారు, మరణం పారిపోవడం ఏంటో చూడండి. విషం తాగుతారు, అయినా మనుషులు చచ్చిపోరు. ఊరేసుకుంటారన్న తాడు తెగిపోతుంది. ఊరేసుకుంటే ఆ మేకూడిపోవటమో తాడు తెగిపోవడం. బావిలో దిగితే కాళ్ళు ఇరుగుతాయి. వాడిని హాస్పిటల్లో వేస్తే అక్కడికి వస్తే మిడతలు కరవటానికి బీభత్సంగా ఉంటుంది. కానీ ఈ మిడతలు కొంతమంది దగ్గరకు వచ్చి ఎగాదిగా చూసి భయపడి వెళ్ళిపోతాయి. భూజనులందరూ ఆశ్చర్యపోతారు. ఏంటండి ఈ మిడతలు మమ్మల్ని ఏమో టార్చర్ పెట్టేస్తున్నాయి, వాడెవడో పనికి మళ్ళీ గోచిగాడు, వాడు పేదోడు, పామరుడు, నిరక్షరాస్యులా ఉన్నాడు, చదువు లేని మోటు రకం ఉన్నాడు, వాడిని ఎగాదిగా చూసి వెళ్ళిపోతే చూసి ఆ గుర్రాలు మిడతలు భయపడుతున్నాయి. ఏంటంటే అతడు క్రైస్తవుడు, దేవుని ముద్ర కలిగిన వాడు, 666 ముద్ర నాకు వద్దు అని ధిక్కరించిన వాడు, పేదవాడే, చదువులేనివాడే. ఆనాడు ఐగుప్తులో మోషే అనే మనుష్యుడు మిక్కిలి ఘనుడు, గొప్పవాడు ఎలాగయ్యాడు, ఈ భూమి మీద క్రైస్తవుడు అన్నవాడు ఘనుడైపోతాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇవాళ ఇంకా కొంచెంసేపు పాఠం విందాం. ఎందుకంటే సబ్జెక్ట్ అయిపోతుంది, దినాలు అయిపోతూనే సబ్జెక్ట్ మిగిలిపోతాం. ఇది 3 అయ్యోలలో ఇది ఒకటి అయ్యో. ఇంకెన్ని మిగిలినాయి చెప్పండి? 2 మిగిలినాయి. సరే, అదే మాట 9:13, 9:12 అంటాడు, మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు అటు తర్వాత వచ్చును. మిడతలు, గుర్రమంత ఎత్తున్న మిడతలు, ఆడవాళ్ళ వెంట్రుకలు, తోకేమో పాము తలల్లాగా ఉండేవి, ఆ వింత జీవులు వచ్చేది. 3 శ్రమలు, 3 అయ్యోలలో మొదటి అయ్యో. ఇంకా 2 ఉన్నాయిగా. ఆ రెండింటిలో ఒకటి 6వ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీస్ అనే మహానది వద్ద బంధించబడి ఉన్న 4 దుష్టదూతలు, వాళ్ళు గత కాలంలోంచి బంధించబడి ఉన్నోళ్ళే, ఆ దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని, మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపురౌతుల సైన్యముల లెక్క ఇంతనే అని వింటిని. అవి 20 కోట్లు, బాబోయ్ 20 కోట్ల గుర్రాలు. నాకు కలిగిన దర్శనముంది ఇలాగ చూచి 9:17, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్నవారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల. గుర్రాలని పేరే, అది మిడతలంటే అది మిడత కాదు, ఇది గుర్రం అంటే గుర్రము కాదు. గుర్రం అని పేరు, కానీ సింహపు తలలాగా ఉన్నది. వాటి తల సింహపు తలలాగా ఉంది. వాటి నోళ్లలోంచి అగ్ని, ధూమ, గంధకములు అని పొగ బయలుదేరుతాం. మంటలు, పొగలు బయలుదేరుతున్నాయి. ఈ 3 దెబ్బల చేత, అగ్ని చేత, ఆ విషపు పొగ చేత, గంధకపు శ్వాస చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును, వాటి తోకల యందు ఉన్నది. దీనికి కూడా తోకలు పాముల్లాగా ఉన్నాయి, వాటికి కూడా అలాగే ఉన్నాయి. తేళ్ల తోకలు, అవేమో తేళ్ల తోకలు, ఇక్కడేమో పాముల తోకలు. మొత్తం తోకల్లోనే బలం ఉంది. ఈ ముందు చెప్పిన మిడతలు అనేవి ఉన్నాయే, వాటికేమో తేలుకొండిలాగా ఉంది, అది యాక్టివ్. కాటేసేటప్పుడు దానికి తేలుకొండిలాగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో దీనికి కూడా తోకలతోనే కాటు వేసే శక్తి ఉంది. కరెక్ట్గా సర్పంలాగా దీనికి ఉన్నాయి, వాటికి లేవు. సరే, వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడను వినను నడవని శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు. పూజింపకుండా మారు మనసు వాళ్ళు పొందలేదు. ఇది భూనివాసుల సంగతి. ఇలా జరుగుతూ ఉంటుండగా
ఇంకొక అద్భుతం జరుగుతుంది. అనేక కోట్ల మంది రక్షణ పొందుతారు. ఎప్పుడు? వీడు అధికారంలోకి వచ్చి నేనే ఇమాం మెహందీ, నేనే లార్డ్ మైత్రేయ, నేనే శంబల ప్రభువు, నేనే మెస్సియా, నేనే అంత్యకాలపు కల్కి అవతారము, నేనే అని అంతా నేనే సకల మతాల అవతారం. నేను 6 నెలలు బాగానే ఉంది. వీడు అంత పెద్ద మొనగాడైతే మరి ఈ అగ్ని వడగండ్లు పైనుంచి పడుతుంటే వీడు ఏం చేస్తున్నాడు? వీడు మెస్సియా అయితే మరి అక్కడి నుంచి పంపినవాడు కూడా మరి ఈ నీళ్ళని విషయం మనుషులు చచ్చిపోవడం ఏంటి? శాంతి 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 అన్నాడు. ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతున్నారు, గ్యాంగ్ వార్లు జరిగి మనుషులు చంపుకుంటున్నారు. వీడు ఏం చేస్తున్నాడు అంటే వాడంటాడు, ఓ భూప్రజలారా, మీరేమీ భయపడకండి, త్వరలోనే నేను మళ్ళీ శాంతిని స్థాపించబోచున్నాను. మొదట 6 మాసాలు మన రాజ్యము, మన దేశం, మన ప్రపంచ రాజ్యములన్నీ ఎంతో సమాధానంగా ఉండి కూడా ఆకస్మికంగా ఈ నాశనం ఎందుకు వచ్చిందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది విశ్వాస భ్రష్టులు, కాఫిర్లు, మతద్రోహులు, దైవద్రోహులు నన్ను దేవునిగా అంగీకరించలేదు. 666 ముద్ర వేయించుకోము, మాకు అక్కర్లేదన్న, నన్ను ఆరాధించలేదు గనక సాతాన్ మహాప్రభుల వారికి కోపం వచ్చింది. దానికి తోడు ఆ యెరూషలేములో 2 సాక్షులు నన్ను గూర్చి దూషణ మాటలు పలుకుతున్నారు. వాళ్ళని ఎప్పుడో దండించేవాడిని, కానీ ఇశ్రాయేలుతో నాకు ప్రత్యేక నిబంధన ఉంది కనుక దాన్ని గౌరవించి నేను వెళ్ళట్లేదు. త్వరలోనే ప్రపంచ ప్రజలందరూ కూడా సాతాను మహాప్రభుల వారి కటాక్షాన్ని పొందగలిగినప్పుడు మళ్ళీ శాంతి స్థాపన వస్తుంది. ఆ శుభదినం కూడా త్వరలోనే వస్తుంది. నేనే శాంతి స్థాపిస్తానని వీడు మాయ కబుర్లు, మాటల గారడివాడు, మాటల మాంత్రికుడు. ఇక ఏం చేస్తారు? వాడి దగ్గర సైనిక బలం ఉన్నది. వాడు ఏం చెప్తాడు విని తలకాయ ఊపాలి. తలకాయ ఊపకపోతే తలకాయ ఎగిరిపోతుంది. ఈ గందరగోళం మధ్యలో చాలామంది తెలుసుకుంటారు, అరే రే వీడు అసలు జెన్యున్ కానే కాదు. అప్పటిదాకా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళను 666 ముద్ర వేసుకోకుండా దేవుడే కాపాడుతాడు. వాళ్ళకు అర్థమైపోతుందన్నమాట. 666 ముద్ర వేయించుకోకుండా దేవుడే కాపాడుతాడు. జీవము గల దేవుని ముద్ర ప్రకటన 7వ అధ్యాయంలో వేశారు, చూశారు? అదన్నమాట. సపరేటింగ్ సమ్ పీపుల్ అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద ఎర్త్. వాళ్ళు ఆలోచించుకొని, ఒరే వీడొక దొంగరా, వీడిని అసలు మనం నమ్మొద్దు, అసలు ఆ నజరేయుడని యేసే నిజమైన క్రీస్తు, ఆయనే రక్షకుడు. పాస్టర్లు, సువార్థికులు ఎంత చెప్పినా మనం వినలేదు, మూర్ఖంగా ప్రవర్తించాం. ఇప్పుడు తెలిసి వచ్చింది వీడు దొంగ, వీడు కాదు, అసలు నిజమైన రక్షకుడు యేసే అని గొప్ప గ్రహింపు వచ్చేస్తుంది. ఆ దినాలలో కాస్త ముందే, ఈ పోరాటం స్టార్ట్ కాకముందే కడవరి పరిశుద్ధాత్మ వర్షం దిగి వస్తుంది. చెప్పాను కదా, గొలియాతును ఎదుర్కోకముందే దావీదు మీదికి తైలం ఎలాగా ప్రోక్షింపబడి అభిషేకించబడ్డాడో దావీదు, అలాగే ఈ అంచకాలపు గొలియాతు అయినటువంటి అబద్ధ క్రీస్తు, సింహము ఎలుగుబంటు కలిసిన అయినటువంటి అబద్ధ క్రీస్తుతో యుద్ధము రాకముందే అంచకాలపు దావీదుల మీద తైలం పోయబడుతుంది, పరిశుద్ధాత్మ అభిషేక తైలం పోయబడుతుంది, పరిశుద్ధాత్మ వర్షం వస్తుంది. ఆ బలముతో ఈ వారంలోకి ఎంటర్ అవుతారు కనుక వీడి సంగతి అనుమానంగా ఉందని తెలిసి ప్రపంచ ప్రజల్లో చాలామంది నమ్మి బాప్తిస్మం పొందుతారు. మొదటి అర్ధవారములో ఇశ్రాయేలులో ప్రత్యేకంగా 1,44,000 మంది రక్షింపబడతారు. అన్య జనాంగములలో నుండి కూడా ఎవడు లెక్కింపజాలని కోటాను కోట్ల మంది రక్షింపబడతారని మనకు చెబుతున్న అధ్యాయమే ప్రకటన 7వ అధ్యాయం. అయితే ఇంతమంది రక్షింపబడుతున్నప్పుడు కూడా
లేఖనాలు నెరవేరుతూ ఉంటాయి. ఇంతమంది రక్షింపబడుతూ అబద్ధ క్రీస్తు ద్వారా హింసించబడుతున్నప్పుడు లేఖనాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. అనేక మందికి విషం తాగిస్తారు అబద్ధ క్రీస్తు సైనికులు. మార్కు 16 చివరి భాగంలో ఉన్నటువంటి మాట నెరవేరుతుంది. మరణకరమైనది ఏది త్రాగిన వారికి మరణం సంభవించదు. పాములు ఎత్తి పెట్టుకుంటారు. లేఖనాలు నెరవేరుతాయి. ఎన్ని రకాలుగా చంపుదామన్నా దేవుని కాపుదల ఉన్నవాళ్ళు చచ్చిపోరు. దేవుని చిత్తములో హతసాక్షిగా మరణించాలని ఉన్నవాళ్ళు మాత్రమే చచ్చిపోతారు. కానీ కొంతమంది హతసాక్షులుగా మారకూడదు. వాళ్ళు సూపర్ న్యాచురల్గా బ్రతికిపోయి సువార్త ప్రకటించాలని దేవుడు నిర్ణయించిన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ ద్వారా సువార్త వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుందంటే ఆ మహాశ్రమల కాలంలో సూపర్ న్యాచురల్, స్పిరిచువల్ టెలిపోర్టేషన్, సూపర్ న్యాచురల్, స్పిరిచువల్ ట్రాన్స్పోర్టేషన్, ఆత్మ సంబంధమైన ప్రయాణాలు ఆ రోజుల్లో జరుగుతాయి. లేఖనముల్లో వ్రాయబడినవన్నీ నెరవేరున్నట్లు లేఖనములో ఆత్మ ద్వారా ప్రయాణించుట ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడింది. ఒకటి పాత నిబంధనలో ఏలియా, ఇంకొకటి కొత్త నిబంధనలో సువార్తికుడైన ఫిలిప్. అపొస్తలుడైన ఫిలిప్ కాదు, సువార్తికుడైన ఫిలిప్. పాత నిబంధనలో మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథము. ఏలియా పరిగెత్తాడు. దయచేసి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 45వ వచనం, 46వ వచనం, ఆఖరి 2 వచనాలు. 1 Kings 18th chapter, last 2 verses ప్లీజ్. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు పోయింది. ఒక మహారాజు అండి, 10 గోత్రాలు నేలుతున్నాడు. వాడి దగ్గర గుర్రాలు మామూలు గుర్రాలు ఉంటాయా? పంచకళ్యాణి శ్రేష్ఠ గుర్రాలు ఉంటాయి. గుర్రాలు లాగిన రథంలో వెళ్ళిపోయాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చాడు. బయలుదేరుతున్నప్పుడు ఏలియా నిలబడి ఉన్నాడు. బలమైన గుర్రాలతో వేగముగా పరుగులు తీసి యెజ్రెయేలు గుమ్మానికి పోయేసరికి మళ్ళీ అక్కడ ఏలియా ఉన్నాడు. ఇదేంటి, ఇతను ఇలాగ వచ్చేసాడు? అతనికి రథము లేదు, అక్కడ నిలబడి ఉన్నాడు ప్రశాంతంగా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఉన్నాడు. ఏంటి వీడు దయ్యమా మనిషి? అసలు ఎలా వచ్చేసాడు? మనిషి పరిగెత్తగలడా గుర్రంతో సమానంగా? పరిగెత్తలేదు, మరి ఎలా వచ్చాడు? అదే నేను ఆత్మ ద్వారా ప్రయాణించుట, స్పిరిచువల్ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాను. అలాగే మరొక మాట, మరొక సందర్భం, అపొస్తలుల కార్యాలు దయచేసి 8వ అధ్యాయము, దయచేసి 8:39 అపొస్తలుల కార్యాలు. వారు నీళ్లలో నుండి విడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. 100 మైళ్ళు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు నపుంసకుడిని ఫిలిప్పు కలుసుకోలేదు, కానీ సడన్గా అక్కడ కనపడ్డాడు, అజోతులో కనపడ్డాడు. ఎలాగెళ్ళాడో తెలియదు. ఈ విధమైన స్పిరిచువల్ ట్రాన్స్పోర్టేషన్, సూపర్ న్యాచురల్ హ్యాపెనింగ్స్ క్రైస్తవ సంఘానికి సర్వసామాన్యమైపోతాయి. సింహాల ముందు క్రైస్తవులను వేస్తారు, దానియేలులాగా వాళ్ళు బ్రతికి బయటకు వచ్చేస్తారు. అగ్నిగుండంలో క్రైస్తవులను పడేస్తారు, అంటే చెట్లకు కట్టేసి తారుబూసి అగ్ని ముట్టించటం. కానీ అగ్ని బలమును చల్లార్చేస్తారు క్రైస్తవులు, శద్రకు మేషకు అబేద్నెగోలాగా.
లేఖనముల్లో రాయబడవన్నీ నెరవేరుతాయి. ఈ మొదటి అర్ధవారము అనే ప్రతిదండన దినములలో సూపర్ న్యాచురల్గా దేవుడు కరువులో తన భక్తులను పోషించడం నెరవేరుతుంది. అద్భుతంగా అటు ఇటు వేల మంది కూలుతున్న మనల్ని కాపాడడం అనేది నెరవేరుతుంది. కరువులో పోషించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కుంభరింపు జరుగుతుంది. ప్రతి క్రైస్తవుడు మనుషుల బట్టే జాలరవుతాడు, నెరవేరుతుంది. అద్భుత రీతిగా క్రైస్తవులు ట్రాన్స్పోర్టేషన్ పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళిపోతారు. అబద్ధ క్రీస్తు పాలనలో సువార్త కూటాలన్నీ నిషిద్ధము. ఇప్పుడే మన ఈ ప్రభుత్వాలు వీళ్ళే మనకు అసలు డేట్ ఇవ్వడం లేదు. పోలీస్ పర్మిషన్ ఇవ్వరు, మైక్ పర్మిషన్ ఇవ్వరు, అతి కష్టంగా దొరుకుతుంది. క్రీస్తు విరోధ ప్రభుత్వం వస్తే ఇంకా సువార్త లేదు, ఏమి లేదు. కానీ అద్భుత రీతిగా ఏం జరుగుతుందంటే భక్తులను చెరసాల్లో వేసేస్తారు, జైల్లో. పేతురును విడిపించినట్టు దేవుడు విడిపించి హైదరాబాదులో సెంట్రల్ జైల్లో ఉన్న ఒక సువార్తికుణ్ణి పేతురును విడిపించినట్టు దేవుడు ఆ గొళ్ళెం దేవుడు తన శక్తితో విడిపించేసి తెలిసి ఫిలిప్పును కొనిపోయినట్టు, ఏలియాను కొనిపోయినట్టు ఆఫ్రికా ఖండంలోని అడవిలోకి తీసుకెళ్తాడు. ఆఫ్రికా ఖండంలోని అడవిలోకి హైదరాబాదులోని సువార్తికుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, విమానం టికెట్ లేదు. ఆత్మ ఫిలిప్పును కొనిపోయినట్టు కొనిపోతాడు. అంతే, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ భాష ఇతనికి రాదు. ఇతను హైదరాబాదోడు, అతనేమో ఆఫ్రికా. మేడగదిలో జరిగిన అద్భుతం జరుగుతుంది. వీళ్ళందరూ గలిలయులు గారా? మనలో ప్రతివాడు మనం పుట్టిన దేశపు భాషతో వాళ్ళు మాట్లాడడం వింటున్నాం ఏంటి? వాడికి మన భాష ఎప్పుడు వచ్చు, ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్మ తొలకరి వర్షం కురిసినప్పుడు తాము నేర్చుకొనకుండానే వేరే వాళ్ళ భాషలో దేవుని గొప్ప కార్యాలు 120 మంది ఎలా వివరించినారో, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది అని ప్రసంగి చెప్పిన మాట ప్రకారం సంఘ చరిత్ర ఆరంభంలో తమకు తెలియని భాషలో 120 మంది దేవుని కార్యాలు వివరించారు. సంఘ చరిత్ర ముగింపులో కూడా తమకు తెలియని భాషలో భక్తులు సువార్త చెప్పేస్తారు. వీడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు బాబు? గాల్లో తేలుకుంటూ వచ్చాడు. ఎవరండి మీరంటే స్వచ్ఛమైన ఆఫ్రికా భాషలో మాట్లాడతాడు. రే బాబు, దేవుడు తీసుకొచ్చాడు. మీకెప్పుడు ఎలాగొచ్చు మా భాష? నాకు ఇప్పుడే వచ్చు, దేవుడు ఇప్పుడే ఇచ్చాడు. అవునా? మీ దేవుడు అంత గొప్పవాడా? ఎవరా దేవుడు? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాకముందు ఈ బద్మాషిగాడు వస్తాడని ముందే చెప్పాడు, వాడు వచ్చేసాడు. అబద్ధ క్రీస్తు. అనగా మరి మాకు బాప్తిస్మాలు ఇచ్చేసేయండి, మాకు రక్షణ కావాలి. ఇలాగ ఆత్మ సంబంధంగా ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆత్మ సంబంధంగా మానవాతీతంగా కొత్త భాషలో మాట్లాడి అబద్ధ క్రీస్తు ప్రభుత్వం ఎంత ప్రయత్నించిన సువార్తను ఆపజాలదు. కార్చిచ్చులాగా భగ్గున వ్యాపిస్తుంది ప్రపంచమంతా సువార్త. నేనే దేవుడిని వాడు పనికి మాలినోడు చేతగాని కబుర్లు చెప్తుంటే ఎవడు లెక్కింప శక్యం కాని మహాజన సమూహం రక్షింపబడుతుంది. కాలములు అంత్యవారములో మొదటి అర్ధవారంలో ఎన్ని కోట్ల మంది రక్షింపబడతారంటే అబద్ధ క్రీస్తుకు పిచ్చెక్కిపోతుంది. బాబెలు గోపురం దగ్గర నిమ్రోదు ఆట దేవుడు సాగనివ్వలేదు. వాడు మళ్ళీ వచ్చినప్పుడు కూడా వాని ఆట సాగనివ్వడు. దేవునితో పెట్టుకున్నాడు వాడు. దేవుడే గెలుస్తాడు, దేవుని బిడ్డలు గెలుస్తారు. ప్రియులారా, ఈ రీతిగా అన్ని లేఖనాల్లో ఉన్నవన్నీ కాపాడే వాగ్దానము, పోషించే వాగ్దానం, ఆత్మలో తీసుకొని పోబడే వాగ్దానం, తెలియని భాషల్లో సువార్త చెప్పే వాగ్దానం అన్నీ నెరవేరుతుండగా ఈ తెగుళ్ళు జరుగుతుంటాయి. ఇంకొక వైపు ఇద్దరు సాక్షులు కేక పెడుతుంటారు, భూప్రజలారా జాగ్రత్త, సిరియా రాజు మాట నమ్మకండి, వాడు దొంగ, వాడు దేవుడు కాదు, అసలైన క్రీస్తు రాబోతున్నాడు, మేము ఆయన సాక్షులు అని వాళ్ళు చెప్తుంటారు. ఇదిగో ఇట్లా విశ్వాస భ్రష్టులు ఉన్నారు కాబట్టి
సాతాన్ మహాప్రభుల వారికి ఆగ్రహం వచ్చి తెగుళ్ళని పంపిస్తున్నాడు అంటాడు వీడు. ఒరే మీ సాతాన్ మహాప్రభు అంత గొప్పోడైతే ఆయన చంపేశారు అది మరి అనుకుంటున్నాము, కానీ సాతాన్ మహాప్రభుల వారు చాలా కృపా సంపన్నుడు, వాళ్ళకు కొంత మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నా అంటాడు. నీ బంధం కాదు, వాడు చేయబట్టి లోక ప్రజలందరికీ ఇబ్బందులను నువ్వే చెప్తున్నావు. మళ్ళీ ఏమో కనికరము మారు మనసు అంటావు ఏంట్రా నువ్వు, వీడో పెద్ద దొంగ అని ఇంకెక్కువ మంది బాప్తిస్మాలు పొందేస్తారు. వీళ్ళు ప్రవచించే ఆ 42 నెలలు కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఎవడు ఏం చేయలేడు. ఇద్దరు సాక్షులు, వాళ్ళ పరిచయం కొనసాగుతూ ఉంటుంది. ప్రపంచమంతటా అన్య జనాంగముల నుంచి రక్షింపడ్డారు, వాళ్ళు ఆత్మలో బట్టే జాలర్లు అవుతారు, కోట్ల మంది రక్షణ పొందుతుంటారు, తెగుళ్ళు వస్తుంటాయి. ఆ తెగుళ్ళలో నుంచి అబద్ధ క్రీస్తు అనుచరులు మాత్రమే హింసించబడతారు. దేవుని భక్తులైతే, సత్యదేవుని భక్తులు, యేసయ్య ఆరాధకులైతే కాపాడబడతారు. ఆఖరి 3 బూరలు అయ్యో 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 అన్నాడు. ఈ శ్రమలన్నీ జరుగుతుంటుండగా, అంటే దాదాపు చివరి మొదటి అర్ధవారం, చివరి వారంలోని మొదటి సగభాగం, చివరి 70వ వారంలో ఫస్ట్ హాఫ్, దాని లాస్ట్కి వచ్చేసరికి ఈ బూరలు గబగబా మోగుతాయి. మొదటి బూర మిడతలు, చివరి 3 5వ బూర, మొదటి అయ్యో అది మిడతలు, 2వ అయ్యో గుర్రాలు. మరి 3వ అయ్యో ఏంటి అంటే 7వ బూర. 3వ అయ్యో ఏంటంటే 7వ బూర. 3వ శ్రమ 7వ బూర. ఈ 3 అయ్యోలలో 3 శ్రమలలో మొదటిదేమో మిడతలు, 2వదేమో గుర్రాలు. మరి 7వ బూర ఊదినప్పుడు అయ్యే శ్రమ ఏంటి, ఏమొస్తాయి, మరి ఏం జరుగుతుందో చెప్పాడు. అసలైన శ్రమ ఏంటో చెప్పాడు. అని చెప్పటానికి ఈ ప్రధాన కథనము కథా గమనము ఆపి ఒక పారెంథసిస్ విజన్ ఒకటి ఇచ్చాడు. విరామ సమయ దర్శనం అని చెప్పాను కదా, అదొకటి ఇచ్చాడు 10వ అధ్యాయంలో. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసు. ఒక పాదము సముద్రము మీద మోపి, ఒక పాదము భూమి మీద మోపి, ఇంద్రధనుస్సును ధరించుకొని సింహము ఆర్భటించినట్లు ఆర్భటించాను. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం తినమని యోహానుకు తినిపించి, ఈ భూ ప్రజలకు ఏం జరగబోతుందో ఇది తిన్నావు కనుక నువ్వు ఇప్పుడు ప్రకటించాలి, ప్రవచించాలన్నాడు. ఆయన ఒక అద్భుతమైన విషయం ప్రకటించాడు 7వ వచనంలో. ఇది ఈ ప్రసంగానికి చివర, దీంతో ముగించేసుకుందాం. ఈ పాఠానికి ఇది లాస్ట్ రెవల్యూషన్ అనుకోండి, ఆఖరి ప్రత్యక్షత ఈ పాఠంలో. ప్రకటన 10:7, 7వ దూత పలుకు దినములలో. బా, ఎంత అద్భుతమైన మాట అండి. 10:6 చూడండి. 6, ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. 3 అయ్యోలు, 3 భయంకర శ్రమలు. ఒక భయంకర శ్రమ 5వ బూర మిడతలు వచ్చినాయి. ఇంకో భయంకర శ్రమ 6వ దూత ఊదినప్పుడు, బూర ఊదినప్పుడు గుర్రాలు వచ్చినాయి. అంతకన్నా భయంకర శ్రమ రావాలి కదా 7వ బూర ఊదినప్పుడు. అయ్యో అన్నాడుగా, దానికి కూడా 7వ దూత శబ్దానికి కూడా అయ్యో అన్నాడుగా. ఆ మిడతల్ని గుర్రాలని మించిన శ్రమ రావాలి కదా. మరి ఏమొస్తుందంటే గుర్రాలు రావు, మిడతలు రావు, ఇంకేమి రావు. సింప్లీ దేవుని మర్మం కంప్లీట్ అయిపోతుందట. ఏం కంప్లీట్ అవుతుంది? దేవుని మర్మము సమాప్తమగును. ఏం మర్మం? చాలా మర్మాలు ఉన్నాయి. అందులో ఏ మర్మం సంపూర్ణమవుతుంది అంటే దేవుడు తన దాసులైన
ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారమైన మర్మం, దేవుని మర్మం సంపూర్ణమవుతుంది. మీ జ్ఞాపకం ఉంటుంది, సరిగ్గా ఇదే మాట ఎఫెసీ 3:6 మనం చూసాం. దయచేసి ఎఫెసీ 3:6, ఎఫెసీ 3:6. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవాలు అయి ఉన్నారు అనున్నదియే ఈ మర్మము. ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు, అపొస్తలులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నది. ఇక్కడేమన్నాడు? దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారమైన మర్మం. ఇక్కడ కూడా దేవుడు తన పరిశుద్ధులకు, అపొస్తలులకు బయలుపరచబడినటువంటి మర్మం. ఈ మర్మం ఏంటంటే, సువార్త వలన అన్యులు కూడా యూదులతో సమానమైపోతారు. ఇక్కడ ఏం చెప్పాడు? సువార్త ప్రకారము దేవుని మర్మం. అక్కడ పరిశుద్ధులకు బయలుపరచబడిన మర్మం, ఇక్కడేమో దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలిపిన మర్మం. అక్కడేమో సువార్త ద్వారా అన్యజనుల స్టేటస్ పెరగడం, యూదులతో సమానమైపోవడం. ఇక్కడ సువార్త ద్వారా ఉన్నటువంటి మర్మం అది సమాప్తమైపోతుంది. అంటే అర్థం ఏంటంటే, అన్యజనులు రక్షణ పొందే కాలం సంపూర్ణమైపోతుంది అన్నమాట. ఈ మర్మం ఏదనగా అన్యజనులు కూడా యూదులతో సమాన వారసులు అవుతారు బై listening to the gospel and believing and being baptized in the waters. అన్యులు కూడా అబ్రహాము సంతానముతో సమానమైపోతున్నారు సువార్త నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా. ఇదొక మర్మం, చాలామందికి తెలియదు. యూదులే కాదు, దేవుని ప్రజలు, అన్యులు కూడా అదే స్టేటస్కి వస్తారు సువార్త నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా. ఈ మర్మం అంటే అన్యులు కూడా దేవుని కుటుంబంలోకి రాగలుగుతున్నారనే రహస్యం కంప్లీట్ అయిపోతుంది 7వ దూత బూర ఊదబోవుచుండగా. ఊదబోవుచుండగా కంప్లీట్ అయిపోతుంది. ఊదబోవుచుండగా అంటే ఊదటం ఇంకా మొదలు కాలేదు, ఇంకా అబౌట్ టు బ్లో ద ట్రంపెట్. పట్టుకున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు, ఇంకా కొద్ది క్షణాలు ఉంది టైము. బూర ఊదటానికి ఇంకా కాస్త కొద్ది నిమిషాలు టైం ఉంది. ఊదబోవుచుండగా, ఇంకా మరి కాసేపట్లో బూర ఊదుతాడనగా ఈ మర్మము సంపూర్ణమైపోతుంది. అంటే అన్యజనులలో నుండి రక్షణ పొంది దేవుని ఇంట్లోకి మనుషులు రావడం అనేది అయిపోతుంది. అన్యులకు డోర్స్ మూసేస్తాడు. కానీ ఆ తర్వాత కూడా యూదులు 2వ అర్ధవారంలో రక్షణ పొందుతూనే ఉంటారు. అసలు యూదులు అత్యధిక సంఖ్యలో కోట్ల మంది రక్షణ పొందేది 2వ అర్ధవారమే. అక్కడ వాళ్ళు రక్షణ పొందవచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే యూదుల కాలమే కదా. యూదుల కాలమే కనుక వాళ్ళు 70వ వారపు సెకండ్ హాఫ్లో కూడా రక్షణ పొందవచ్చు, ఇబ్బంది లేదు. సమాప్తమయ్యేదంటే మర్మమే. మర్మము సమాప్తం అవుతుంది. మర్మం అంటే ఏది మర్మము? ఏది మర్మం చెప్పండి? యూదులు రక్షింపబడతారు అనేది మర్మం కాదు. అన్యులు కూడా రక్షింపబడి యూదులతో సమానమవుతారు అనేది మర్మం. ఈ మిస్టరీ కంప్లీట్ అవుతుంది. కానీ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ జ్యూస్ అండ్ ఇజ్రాయలైట్స్ దే ఆర్ గాడ్స్ పీపుల్, అది ఏమీ మర్మం కాదు, అది కొనసాగుతుంది. ఈ రహస్యం సువార్త వలనైన మర్మం ప్రవక్తలకు ఇప్పుడు కొత్తగా బయలుపరచబడ్డ మర్మం. అన్యజనులు కూడా యూదులతో సమానమవుతారు అనే మర్మం 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తమైపోయింది. అంటే 7వ దూత బూర ఊదిన తర్వాత అన్యులకు ఇంకా రక్షణ పొందే అవకాశము లేదు. ఆ తర్వాత దేవుడు కాన్సన్ట్రేటెడ్గా సెకండ్ హాఫ్ వీక్లో యూదుల మీదనే దృష్టి పెట్టి పని చేస్తాడు. మరి కాసేపట్లో బూర ఊదుతాడు అనగా అన్యుల్లోంచి రావలసిన ఆఖరి ఆత్మ కూడా రక్షణ పొంది లోపలికి వచ్చేస్తారు.
మరి ఊదేటప్పుడు ఏం జరుగుతుంది? ఊదబోచుండగా అన్నాడు. యాక్చువల్గా ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. దేవుని బిడ్డలారా, క్రీస్తు రెండవ రాకడ ఈ 7వ బూర ఊదినప్పుడు జరుగుతుంది. మొత్తం ఉన్న బూరలన్నీ 7. అందులో ఇది ఎన్నవ బూర? 7వ బూర. 7వ బూర అంటే ఆఖరి బూర. ఈ ఆఖరి బూర మ్రోగినప్పుడే సంఘం ఎత్తబడుతుందని పౌలన్న చెప్పినాడు. అది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. 1 కొరింథీ 15:52. 50 నుండి చదువుతాను. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇది రాప్చర్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ కడబూర అని స్పెసిఫై చేశాడు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో సింప్లీ బూర మ్రోగును అన్నాడు, కానీ ఎన్నవదో చెప్పలేదు. ఉడిక బూర అన్నాడు, ఎన్నవ బూర చెప్పలేదు. ఎన్నవ బూర ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింది 1 కొరింథీ 15:52లో. 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చు. ఈ బూర పేరు ఇక్కడ లాస్ట్ ట్రంపెట్ అన్నాడు. లాస్ట్ ట్రంపెట్ అంటే అర్థం ఏంటి? ఆఖరి బూర అంటే అర్థం ఏంటి? అంతకన్నా ముందు కొన్ని బూరలు ఊదబడ్డాయి, ఇది ఆఖరిదని అర్థం. దీనికంటే ముందు ఏ బూర ఊదబడలేదు అనుకోండి, ఇదే సడన్గా మోగింది అనుకోండి, ఆఖరిదని ఎలా చెప్తాం? ఇది లాస్ట్ బస్ అండి అంటే అర్థం ఏంటి? దినమంతా బస్సులు నడిచినాయని అర్థం. రోజంతా ఒక్క బస్సు నడవలేదు, ఇదే ఫస్ట్ అనుకో, ఇది ఇప్పుడే బయలుదేరి ఇది లాస్ట్ బస్ అని ఎవడని అంటాడా? ఆఖరి బూర అంటే అంతకుముందు చాలా బూరలు ఊదబడినవని అర్థం. కాబట్టి యేసు రెండవ రాకడ ఈ రాత్రి రేపు జరగడానికి వీల్లేదు. ఈ రాత్రి యేసు వస్తే, ఈ రాత్రి సంఘం ఎత్తబడితే, ఈరోజు ఒక బూర మ్రోగాలి, దాని పేరు ఆఖరి బూర అయి ఉండాలి. ఇవాళ రాత్రి యేసు వస్తే ఇప్పుడు ఊదే బూర ఆఖరి బూర ఎలాగవుతుంది? ఇంకా మొదటి బూరే ఊదలేదే. మొదటిది ఊదలేదు, రెండవ బూర ఊదలేదు, మూడవ బూర ఊదలేదు, ఇప్పుడు ఆఖరిది ఎలా ఊదుతాడు? కాబట్టి ప్రీ ట్రిబులేషనిస్ట్ టీచింగ్ ఈజ్ అటర్లీ రాంగ్, టోటలీ రాంగ్. లేఖనము నెరవేరాలంటే యేసు రెండవ రాకడ సమయంలో ఆఖరి బూర ఊదాలి. ఆఖరి బూర ఊదాలంటే అంతకుముందు 6 బూరలు మ్రోగాలి. లేఖనం కడబూరం మ్రోగినప్పుడు ఎత్తబడాలి. లాస్ట్ ట్రంపెట్ బూర ఊదినప్పుడు, లాస్ట్ ట్రంపెట్ మ్రోగించబడ్డప్పుడు సంఘం ఎత్తబడాలంటే అంతకుముందు 6 బూరల కాలములో ఉండాలి. అదే మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం దాటిన తర్వాత, ఫస్ట్ 42 నెలలు అయిన తర్వాత, 6 బూరలు మ్రోగిన తర్వాత 7వ దూత బూర ఊదినప్పుడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. లాస్ట్ ట్రంపెట్ అంటే ఆ తర్వాత ఇంకా ఏ బూర మ్రోగదని అర్థం. ఏ ఊళ్ళో నేను లాస్ట్ బస్ అని చెప్పి నాకు ఇంకో బస్సు ఉంటుందా? ఉండదుగా. లాస్ట్ బస్ అయ్యాక ఇంకో బస్సు ఉండదు. లాస్ట్ బస్ అయినాక ఇంకో బస్సు ఉండదు. లాస్ట్ బూర అయినాక ఇంకో బూర ఎలా ఉంటుంది? 6 బూరలు అంటే ప్రీ ట్రిబులేషనిస్టులు ఏ ఊర్లో ఉంటారు, కానీ వాళ్ళ ఊర్లో లాస్ట్ బస్ అయినాక చాలా బస్సులు ఉంటాయి అన్నమాట వాళ్ళ ఊర్లో. ఎంత అసంబద్ధమైన, ఎంత తర్క విరుద్ధమైనటువంటి, హేతు విరుద్ధమైన ఇల్లాజికల్ డాక్ట్రిన్ ప్రీ ట్రిబులేషనిస్ట్ డాక్ట్రిన్. గనుక ప్రియులారా,
3 అయ్యోలు చెప్పాడు. 5వ బూర ఒక శ్రమ, 6వ బూర ఒక శ్రమ, 7వ బూర ఇంకో శ్రమ. ఎందుకు శ్రమ? 5వ బూర ఊదినప్పుడు మిడతలు వచ్చి కరుస్తాయి. వాటికి తోకలు తేళ్ల కొండ్లు ఉంటాయి. తేలు కరిచిన తేలు కుట్టిన బాధ ఉంటుంది, చావు రాదు, అది బాధ. 2వ శ్రమ 6వ బూర ఊదినప్పుడు 1 గంటలో మనుషుల్లో 3వ భాగం చచ్చిపోతారు. అలాంటి వింత జీవులు వచ్చి చంపేసి వెళ్ళిపోతాయి. చాలా శ్రమ, బాధ. దీనికంటే గొప్ప బాధ 7వ దూత బూర ఊదినప్పుడు ఇక మనుషులు రక్షణ పొందడానికి ద్వారము మూయబడుతుంది. యూదులకు తప్ప ఎవరికి ఛాన్స్ లేదు. అది గుర్రాల కంటే మిడతల కంటే పెద్ద శ్రమ. అందుకే 3 సార్లు అయ్యో 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 అన్నాడు. కడబూరం రోగిందంటే ఇక నీవు రక్షణ పొందటానికి ఛాన్స్ లేదు, ఆత్మలను సంపాదించడానికి ఛాన్స్ లేదు. దేవుని కొరకు పని చేయాలంటే, ఆత్మలు సంపాదించాలంటే, అనేక ఆత్మలు రక్షణలోకి మనం నడిపించాలంటే కడబూరం రోగం ముందే మనకు ఛాన్స్ ఉంది. కడబూరం రోగినప్పుడు మృతులు అక్షరుగా లేస్తారు. సజీవులమై ఉండే మనం మార్చబడతాం. మేఘాల మీద ఏకంగా పరలోకానికి కొనుపబడతాము. సంఘం ఎత్తబడుతుంది. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పిన యేసయ్య మాట నెరవేరుతుంది. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే అంతకుముందు 6 బూరల కాలంలో భూమి మీద బ్రతకటానికి మనం కావలసిన మనోబలాన్ని, పరిశుద్ధాత్మ బలాన్ని సంతరించుకోవాలి. బలవంతులమవుదాం, బలం ధరించుకుందాం, విశ్వాస వీరులమవుదాం, శద్రక్ మేషక్ అబేద్నెగోలమవుదాం, దానియేలులమవుదాం, స్తెఫనులమవుదాం, పౌలులమవుదాం. ఆఖరి బూరం రోగినప్పుడు దాకా విశ్వాసాన్ని కాపాడుకుందాం. 6 బూరల కాలంలో దేవుని అద్భుతాలు చవి చూద్దాం. ఎక్సైటింగ్ టైం. మొదటి అర్ధవారం కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసి మార్క్ బాబు గారికి నిర్వాహకులకు అప్పగిస్తాను. స్తోత్రమునైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం పంపించినావు, నీకు స్తోత్రం. ఇంకా మీరు మాతో మాట్లాడుతూ కొనసాగించండి. మీరు చెప్పిన సంగతులు వినుటకు శ్రద్ధనిచ్చినావు, నీకే వందనాలు. గ్రహించి గుర్తు పెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి మాకు శక్తిని, జ్ఞానమును అనుగ్రహించమని, అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.